మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ దగ్గరికి వచ్చి ఉన్నాము ప్రభా. మీ దగ్గరికి మేము చిన్నపిల్లల వలె నేర్చుకోవడానికి వచ్చాము. మా అందరితో మీరు మాట్లాడండి, మా జీవితాలతో మాట్లాడండి. మా మా జీవితాలకి ఏదైతే అవసరమో అది మాకు మీరు బయలుపరచండి. దాన్ని పట్టుకొని మేము నడవడానికి కృప చూపించండి. మీ సహాయము కోరి ఇక్కడ వచ్చి ఉన్నాము ప్రభా. నువ్వే మార్గమును, నువ్వే జీవము, నువ్వే సత్యమై ఉన్నావు గనుక మీరే వచ్చి మా మధ్యలోకి జీవపు రొట్టెని విరిచి మా అందరికీ వడ్డించమని మేము కోరుచున్నాం. ఏదో వచ్చి వెళ్ళిపోయిన క్రైస్తులుగా కాకుండా ప్రభా, నీ చిత్తాన్ని ఎరిగి జరిగించిన వారము గాను, నీ కొరకు బ్రతికిన వారము గాను, అయా ఎత్తబాటు విశ్వాసము కలిగి ఆవల ఒడ్డుకి వెళ్ళిన వారము గాను ఉండుటకు కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ వర్తమానం ఎక్కడికక్కడికైతే వెళ్తుందో వారందరికి కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే వింటారో వారు కూడా దీన్ని గ్రహించలాగన నీ దగ్గరికి ఇంకా దగ్గర జీవితమును జీవించి మీ చిత్తానుసారంగా మనిషి బ్రతికేలాగున వారికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం అందరితో మీరు మాట్లాడండి. మీ మాటల చేత మాకు మీరు చెక్కండి. మనిషి ఎప్పుడు కూడా నీ వాక్యానికి వంకరగా నిలబడేవాడే, కానీ నీ వాక్యానికి వ్యతిరేకంగా మేము లేకుండా దానికి లోబడిన వారముగా ఉండుటకు కృపను దయచేయండి. సహాయము చేయము, కృప చూపించము, దయ చూపించి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనం వరకు. 15వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనం వరకు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, ఈ చదవబడిన వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడండి. నీ వాక్యమును విరిచి మాకు వడ్డించండి, సహాయం చేయండి. పౌలు గారు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటో, దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన కోరుకున్న కోరికలో ఏ ఉద్దేశం ఉందో అవన్నీ మీరు మాతో బోధించమని మేముగా నీకు సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడ లేరు కదా, ఇక్కడే ఉన్నారు కదా. గాడ్ బ్లెస్ యు. బైబిల్ చెప్పిన దానికి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, బైబిల్లో ఉన్న భక్తులు మాట్లాడిన మాటలకి దానికి వెనకాల ఒక ఆదరణ పొందుకొనే, ఒక ఆధారం పొందుకొనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు బైబిల్లో ఏ మాట అయినా సరే ఆ భక్తుడు మాట్లాడాడంటే దాని వెనకాల ఒక ఆధారం ఉంటుంది. ఆధారం లేకుండా దేవుడు మాట్లాడు, వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడు. ఒక ఆధారంతోనే దేవుడు ఈ బైబిల్ని రాయించాడు. అయితే దీన్ని కొద్దిగా మనం లోపలికి చూద్దాం. పౌలు గారిలో ఒక ఛాలెంజింగ్, అంటే ఏమంటారు దానికి, ఛాలెంజ్ చేస్తారు కదా. ఛాలెంజ్కి ఏమంటారో మీ భాషలో నాకు తెలియదు, కానీ సవాల్ దేంతో చేస్తున్నాడు? మనుషులతో కాదు. ప్రపంచంలో ఏ మనిషికైనా చేయొచ్చు, ఏ దేశం మీదకి ఏ దేశమైనా చేయొచ్చు. ఛాలెంజ్ అనేది ఎవరైనా చేయొచ్చు, కానీ
మరణంతో ఛాలెంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏ ఏ వ్యక్తి కూడా అక్కడికి వస్తే లొంగిపోతాడు. ఎక్కడికి వస్తే? మరణం దగ్గరికి వస్తే. ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా మరణం దగ్గరికి వచ్చేసరికి లోబడిపోతాడు. మరణానికి చూసి జడిచిపోతాడు. మరణాన్ని చూసి భయపడిపోతాడు. మరణాన్ని చూసి తగ్గిపోతాడు. మరణాన్ని చూసి ఏదో ఒకటి చెప్పాలనుకుంటాడు. కానీ పౌలు గారిలో ఉన్న ధైర్యం ఏంటో కానీ మరణానికే మరణముతోనే మాట్లాడుతూ ఏమంటాడంటే, మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడ అంటే దేంతో మాట్లాడుతున్నాడు? ఎవరైనా మాట్లాడే దమ్ముందా ప్రపంచంలో అలా మాట్లాడడానికి? భూమి మీద ఒకే ఒక్కరికి కలదు మరణానికి ఎదురుగా మాట్లాడే దమ్ము. అర్థమైంది మీ అందరికీ? ఎలాంటి వారికో మేము చెప్తాను. ఎలాంటి వారికి ఆ ధైర్యం వస్తుందో మీకు నేను తెలియజేస్తాను. బైబిల్ ద్వారా, వర్తమానం ద్వారా మీకు చూపిస్తాను. ఈయన అలా ఛాలెంజ్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే ఈయనకంటూ ఒక ఆధారం ఉంటేనే కానీ అలా మాట్లాడడం. ఇప్పుడు మరణము లోపలికి వెళ్ళిపోయినా లాగేసినోడు ఉంటే ధైర్యంగా ఉంటుంది. అర్థమైందా మీ అందరికీ? నా చిన్నతనంలో నేను ఎప్పుడు వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ఒక సాకల అబ్బాయి ఆ వీధి నుండే వెళ్ళాలి మేము. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు మొత్తం ఆ వీధి అంతా సాకలోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మాళ్ళు అందరూ ఉంటారని ఎప్పుడు వెళ్ళినా నాకు కొట్టేసాడు. చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళినా కొట్టేసాడు. ఆ వీధి వెళ్ళగానే నా గుండెలు దడ కొట్టుకునేది. ఎవడు ఎప్పుడు అటాక్ చేసి కొడతాడో తెలియదు. వాళ్ళ తలుపుని వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ ఇష్టమే అనమాట. ఒకరోజు 2 సార్లు 3 సార్లు కొట్టారు. 4గోసారి మాత్రం మా నాన్నతో చెప్పేశాను, నాన్న నాకు వెళ్ళేటప్పుడల్లా కొట్టేస్తున్నారు వాళ్ళు, స్కూల్కి నేను వెళ్ళేటప్పుడల్లా అని అనేసరికి మా నాన్న సంగతి ఊళ్ళందరికీ తెలుసు కాబట్టి మా నాన్న కర్ర తీశాడు, దుడ్డు కర్ర. పదరా అన్నాడు. ఎవడు కొడుతున్నాడో చూద్దాం అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఆ వీధి ఎంతమంది అయితే హీరోలు అనుకుంటున్నారో వాళ్ళందరూ మా నాన్న ఇలా కర్ర పట్టుకొని, ఎవరట మా బాబు కొడుతున్నారు, రే రండిరా అన్నాడు. ఒక్కడు రాలే. ఒక వీధికి ఒక్కడే. అలాగా నేను అప్పుడు ఏమంటా తెలుసా, రారా ఇప్పుడు రారా అంటున్నాను. ఎందుకు ఏంటి నా ధైర్యం ఏంటి? ఇంతవరకు నేను దాక్కుని వెళ్ళినోడిని. ఇప్పుడు నేను ధైర్యంగా వెళ్తున్నానంటే నాకేదో ఆధారం ఉంది, కింద వెనకాల ఉంది. యూట్యూబ్లో మీకు తెలుసు, ఒక ఎలుగుబంటికి ఒక సింహం పరిగెట్టిస్తుంటుంది. పరిగెట్టించి తప్పించి కష్టాలు పడి గాయపరచబడి అవతలోటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అది కలబడుతుంది హే అని. ఈటి ఇంత ధైర్యంగా వచ్చిందని దాని వెనకాల దాని తల్లి రెడీగా ఉందన్నమాట. అనుకొని అప్పుడు అది వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ సింహం, ఈ చిన్న ఎలుగుబంటి పిల్లకి చంపకుండా. అది కావాలంటే రేపు మీకు గ్రూప్లో పెడతాం, మీరు చూడండి. నేను అనుకున్నాను, దీనికి ఎక్కడి నుండి ఆ ధైర్యంగా వచ్చింది చిన్నదానికి? ఇంతవరకు పరిగెట్టింది, ఇంతవరకు దానికి చూసి పారిపోతుంది. అలాంటిది దీనికి ఎక్కడి నుండి ధైర్యం వచ్చిందో, దీనికి ఎక్కడి నుండి బలం వచ్చిందంటే దాని తల్లే దాని వెనకాల సపోర్ట్. అలాగే ఈ పౌలు గారికి ఎక్కడి నుండి వచ్చిందన్న ధైర్యం? ప్రపంచము సవాలు చేయకపోయిన దానిని ఏ మనిషి కూడా దాన్ని సవాలు చేయలేరు. ఏ మనిషి అయినా మరణాన్ని చూసి భయపడిపోతాడు, ఏ మనిషి అయినా దానికి చూసి జంకిపోతాడు. కానీ ఈయన మాత్రం జంకకుండా, మరణమా నీ ముల్లెక్క, నాలాగా డేరింగ్ పిలుస్తున్నాడు, నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా, సమాధే నీ విజయం ఎక్కడుంది, మరణమా నీ ముల్లెక్కడా అని కేకేస్తున్నాడు. అంటే వెనకాల ఏ సపోర్ట్ లేకుండా అలాగంటున్నాడా? ఏ మనిషి అయినా అనగలడా? ఎవరంటారు చెప్తాను చూడు, ఎవరైతే మరణము నుండి తీయగలడో ఆయన గాని వెనకాల ఉంటే, నేనేదంటున్నాను, ఆయన గాని వెనకాల ఉంటే ఎవరు దేనికి జంకరం. నేను చెప్తున్నాను, అది మనము పొందుకోవాలి. ఇస్ ద రైట్? ఇదో సంఘానికి వచ్చి వెళ్ళిపోతే గొప్పతనం కాదర్రా. ఏదో యేసుప్రభువుకు నమ్ముతున్నామని చెప్పుకుంటే గొప్ప విషయం కాదు. అసలు అది కావాలి. ఇప్పుడు ఏది కావాలి? ఆ మరణం అయినా సరే మేము గెలుస్తాం అనే ఒక ధైర్యం నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? మరణాన్ని జయించినోడు నీ దగ్గర ఉండాల.
ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? హల్లెలూయా. ఈయన దగ్గర ఉందని ఈయనకి ఎలా తెలుసో నేను చెప్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈయన మాటల్లో ఒక ఒక ప్రణాళిక ఉంది. ఒకసారి చూడండి, చదవండి. పౌలు గారు మాట్లాడుతున్న మాటల్లో ఒక ప్రణాళిక దాగి ఉంది. అదే ఈయన డేరింగ్‌కి కారణం కూడా అక్కడ ప్రజలకు చెప్తున్నాడు. అది కనబడదు మామూలుగా అయితే కనబడదు అది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దీనికోసము సంవత్సరాల కొలది ఏంటది ట్రైనింగ్‌లు పొందుతున్నారు కానీ దొరకదవి. దొరకదు. చూడండి అక్కడ ఆయన ఈ క్షయమైనది అది కాదు, అక్కడ నుండి కాదు. 58వ పేర. కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎవరినైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. దేవుడి సన్నిధికి ఎప్పుడు వచ్చినా సరే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ లేకపోయినా పనిచేస్తుంది, దయ్యం పనిచేస్తుంది. మీ అందరూ తెలుసు కదా, సత్యం బోధించినప్పుడే. అబద్ధం ఆడితే ఏటి ప్రాబ్లం లేదు. సత్యం బోధించిన దగ్గర దయ్యం బాగా గలిబిలి చేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనమే తెలివిగా వినియోగించాలి. స్విచ్ ఆఫ్ చేసే, ఓకేనా? ఓకే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటారు చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. అచ్చా. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. నువ్వు సడన్ గా ఇప్పటి వరకు మరణంతో మాట్లాడి ఈ మాటలు ఎందుకు ఆడుతున్నావు? ఇప్పుడు వరకు మరణంతో మాట్లాడావు, ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం ప్రతి ఒక్కడు కూడా ఆయనలాగా మాట్లాడాలంటే ఏదో సూత్రం చెప్తున్నాడు ఈయన. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దీని గురించి ప్రవక్త గారు ఎంత బోధించారో మీకు చూపిస్తాను. ఈ ఒక్క మాటకి ఎంత లోతుందో మీకు చూపిస్తాను. దయచేసి వినండి. ఆయన ఇంత డేరింగ్ కలిగి ఉండడానికి ఇవే కారణాలా? ఏవి కారణాలు? అక్కడ చదవండి 58వ వచనంలో ఇవే కారణాలా? చూడండి. ప్రభు కాగా ఏమంటాడు ఆయన? కాగా మర్చిపోయిన చదువయ్యా. కాగా నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను. ఏంటది? నెంబర్ 1 స్థిరులు, కదలని వారు. అంటే ఈ స్థిరులు కదలని వారుగా ఉంటే ఆయన సపోర్ట్ ఇచ్చేస్తాడు అనమాట. నేనేం మాట్లాడుతున్నా జాగ్రత్త వినండి. ఈ స్థిరులను కదలని వారు, ఇది ఎందుకు ఈ సూత్రం చెప్తున్నాడు అంటే మరణానికి ఛాలెంజ్ చేసేది ఇక్కడ దొరికింది ఆయనకి. అంటే మరణానికి వ్యతిరేకంగా మాట్లాడేది, మరణానికి పిలిచే ఒక దమ్ము, ధైర్యము, ఈ 2 చేయబట్టే ఈయనకి దొరికింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు దేంట్లో కదలనివ్వకూడదు, దేంట్లో స్థిరులుగా ఉండాలి. ఈ 2 తెలియాలి మనకి. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేంట్లో స్థిరులై ఉండాలా, దేంట్లో కదలని వారుగా ఉండాలా. ఈ 2 బట్టే ఈయనకి లభించింది అది. అందుకే మరణంతో మాట్లాడుతున్నాడు ఈయన. మీకు తెలుసా, ఆయనకి చంపేస్తారని ముందే తెలుసు, కానీ మరణానికి ఎదురు తిన్నుగా వెళ్ళాడు. పౌలు గారు చంపేస్తారని పరిశుద్ధాత్మ చెప్తుంది. పరిశుద్ధాత్మే వచ్చి అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం అనుకుంటా, పరిశుద్ధాత్మే వచ్చి ఎల్లకము యెరూషలేముకి నీకు అక్కడ బంధించి కొట్టి చంపేస్తారు. ఎల్లకు అంటే యెరూషలేముకే వెళ్తున్నాడు. ఎందుకన్నా మరణం అంటే ఇంతకు భయం లేదు ఈయనకి అంటే ఏదో ఆయన వెనకాల మరణానికి జయించే స్థిరత్వమైనది దొరికింది ఈయనకి. ఇప్పుడు ఒకటి కదలకపోయింది, కదలకండి, స్థిరులై ఉండండి. ఈ 2 మాటల మీద ఈరోజు బోధిస్తాను, ఓకేనా? ఈ 2 మాటలు ఏమై ఉన్నాయో మీకు చెప్తాను. నేను అందుకే చెప్తున్నావు, మామూలు క్రైస్తవుడికి వేరు, వీటిల్లో స్థిరపడిన క్రైస్తవుడు వేరు. మామూలు ఒక క్రైస్తవుడు చర్చికి వచ్చి దేవుడు కార్యాలు చేయొచ్చేమో కానీ ఈ 2 పొందుకున్న క్రైస్తవుడు వేరు. ఈ 2 నిలబడిన వ్యక్తి వేరు 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 వేరు. అదే తన విశ్వాసులకి, తన ప్రజలకి నేర్పిస్తున్నాడు ఆయన. ఏంటది? స్థిరులుగాను
కదలని వారుగాను మీరు నిలబడండి. ఎక్కడికి వెళ్ళినా ఇదే బోధిస్తాడు విశ్వాసులకి. ఎందుకంటే ఇక్కడే ట్రిక్ ఉంది, ఇక్కడే ఆ మరణాన్ని జయించే ట్రిక్ ఉందన్నమాట. హల్లెలూయా. అమ్మా, మీరు మరణాన్ని జయించి నిలబడాలని ఉందా లేదా? నేను అంటున్నా, చనిపోయిన ఇంకా తిరిగి లేచే దమ్ము ఎక్కడ ఉందంటే అక్కడే. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఈయన బోధించిన బోధ ఎలా ఉంటుందంటే, మీరు దయచేసి మీరు అపోస్తుల కార్యములు 14 అధ్యాయంలో కూడా 14 అధ్యాయము 22 వచనము కూడా 14 అధ్యాయము 22 వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఇలా రాయబడింది. అపోస్తుల కార్యములు మరి 14 అధ్యాయము 22 వచనంలో ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. శిష్యుల మనస్సులను దృఢపరచి, శిష్యుల యొక్క మనసులను దృఢపరిచాడంట. ఓకే, విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. ఏంటంటే ఇంకా మళ్ళీ నిలకడగా ఉండమంటున్నాడు. నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి ఆ మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించెను. అచ్చా, ఎందుకంటే స్థిరత్వము లేకపోతే అందులోకి వెళ్ళమా? నిలకడగా, స్థిరత్వం అంటే అదే నిలకడ తత్వం, కదలని తత్వం. కదలని తత్వము మనకు ఉండాలి. ఇప్పుడు నేను అదే అంటున్నా, దేని అందు కదలకూడదు, దేని అందు స్థిరంగా ఉండాలి అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అప్పుడే మనము మరణం సైతం కూడా భయపడము. నేను అది దొరకకపోవడమే ఈరోజు మరణం అంటే భయపడతాను. నేను మరీ చెప్తున్నా, ఈరోజు కూడా బైబిల్ ప్రకారంగా అది లేకపోవడమే చాలామంది క్రైస్తవులు పిరికివారుగా మారుతున్నారు. పిరికితనం ఎప్పుడు వస్తుందో చెప్పనా? ఇది లేకపోవడం. ఇప్పుడు అది రావాలి. ఇప్పుడు స్థిరత్వం ఉంటే ఏం దొరుకుతుందో పౌలు గారికి బాగా తెలుసు. అందుకే బైబిల్ మొత్తములో ఆయన పత్రికల్లో ఎక్కువగా రాసేది ఏంటి తెలుసా? కదలకండి, స్థిరంగా ఉండండి. ఇంకా కింద 16 అధ్యాయంలో 16 అధ్యాయం పక్కనే ఉంది. 16 అధ్యాయంలో 1 కొరింథీ 15 తర్వాత 16 ఉంది. 16 అధ్యాయం 13, 14 వచనాల్లో కూడా అక్కడ ఏమని రాయబడింది చూడండి ఒకసారి. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషం కలిగిన వారే ఉండండి, బలవంతులై ఉండుడి. అచ్చా, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇదంతా విశ్వాసులకి సపోర్ట్ చేస్తున్నాడు, ఈయనలాగా మార్చడానికి, ఈయనలాగా తయారు చేయడానికి. అంతేనా? ఎక్కడికి వెళ్ళినా మెలకుగా ఉండండి, నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి, కదలకండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక దగ్గర మీరు బైబిల్ చూస్తే ఇంకొక దగ్గర కూడా నేను చూపిస్తాను మీకు. దయచేసి మీరందరూ చూడాలని కోరుతున్నా. ఇంకో దగ్గర కూడా 13వ అధ్యాయము, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 43వ వచనంలో ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. చూడండి బ్రదర్. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించారు. ఇద్దరిని వీరు వారితో మాట్లాడుచు ఏమన్నారు? దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. నిలకడగా ఉండాలని వాళ్ళకి హెచ్చరించింది పెట్టి చెప్పారు. అంటే విశ్వాసులకి ఏం చెప్తున్నాడు ఆయన? ఏదో భయం లేని తత్వం మీలోకి రావాలంటే మీలో స్థిరత్వం, నిలకడగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. మీరు రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మీకు వాక్యం లోపలికి తీసుకుని వెళ్తాను. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చెప్తే ఇక్కడ ఏమంటాడు చూడండి. ఏర్పాటును అనుసరించి చదవండి. ఏర్పాటును అనుసరించిన రోమిలికి రాసిన పత్రిక 9:11 ఖాళీ. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచిన వాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తం. అక్కడ కూడా నిలకడగా ఉండ నిమిత్తమే అక్కడ కూడా కార్యం జరిగింది. పాత నిబంధనలో నిలకడగా ఉన్నారు కాబట్టే దేవుడు వాళ్ళకి ఏదో విజయం కలుగు చేశాడు. అంటే నిలకడ అనేది చాలా అవసరం, నిలకడ తత్వం అనేది చాలా అవసరం.
కదలకుండా నిలబడనేది చాలా అవసరం. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడంటే, ఇలాగ నిలబడితే ఏదో మరణానికి దాటించేది దొరుకుతుందట. అందుకే ఆ మరణముతో మాట్లాడుతున్నాడు ఈయన. ఎందుకు నిలకడగా 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 అంటున్నాడు? 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో, 24వ వచనం చదవండి బ్రదర్ ఒకసారి. 2 కొరింథీ 1:24. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని అవునండి ఇలాగ చెప్పుట లేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. మీ ఆనందానికి సహకారులమై ఉన్నాం. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా నిలకడగా ఉన్నారు అంటున్నాడు. ఈ నిలకడ, కదలని తత్వము, నిలకడ తత్వము, స్థిరత్వం అనేది ఒక విశ్వాసికి ఎంతో అవసరం అన్నమాట. ఎంతమందికి అర్థమైంది? ఇది కానీ లేకపోతే ఆ మరణానికి ఎదిరించేది నీకు దొరకదు. ఇప్పుడు అది ఏదో నేను చూపిస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారమ్మా? అందుకే దేవుడు కృపచేత ఈరోజు మనము దాన్ని నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను చూపిస్తాను. బైబిల్ మొత్తంలో కూడా, పత్రికలన్నింటిలో కూడా దాని గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, 3వ అధ్యాయం 10వ వచనం కూడా, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపముకు లోనై ఉన్నారు. ఓకే. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. నిలకడ తత్వం లేని వాళ్ళందరూ శాపగ్రస్తులు అని వ్రాయబడి ఉన్నది. నిలకడగా ఉన్నాడు శాపగ్రస్తుడు కాదు, దేనితోనో దీవించబడతాడు. ఏదో వాళ్ళకి దొరుకుతుందన్నమాట. ఇంకా మీరు కొలసీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ కూడా ఇవన్నీ ఎందుకు రిఫరెన్స్ చెప్తున్నాడంటే, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక భక్తుడు అది చెప్తున్నాడంటే దాని వెనకాల ఒక భావం ఉందన్నమాట. ప్రార్థన యందు నిలకడగా ఉండి, అబ్బో ఇక్కడ కూడా నిలకడ, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అయితే కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మెలకువ, నిలకడ అనేది ఎంతో అవసరం అనమాట. ఎందుకు ఇంతగా మాట్లాడుతూ ఉన్నాడంటే, కొలసీలకి 4:12లో ఆయన అంటాడు, ఆయన సంపూర్ణులను చదవండి బ్రదర్. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత కలిగిన వారైనా నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతను దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? వీళ్ళ కోసం నిలకడగా ఉండాలని. ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ బైబిల్ మొత్తం కూడా స్థిరంగా, నిలకడగా, కదలని వారుగా ఉండండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఈయనకి దొరికిందే వాళ్ళకి దొరుకుద్ది. అది ఏమిటి? అది ఏంటి? అది కావాలి. ఇప్పుడు అది దొరకబోతుంది. అది దొరకకుండా ఏ మనిషి కూడా మరణానికి ఛాలెంజ్ చేయలేరు. ఏ మనిషి కూడా మరణానికి ముందు నిలబడలేరు. ప్రతి మీద నాకు భయం లేదు అంటాడు, కానీ లోపల గుండెల్లో దడదడ కొడుతుంటుంది అది. కానీ ధైర్యం లోపల నుండి రావాలంటే ఈయన చెప్పిన సూత్రం ఏదో ఉంది ఇక్కడ. దీనిని ఎత్తుకున్నాడు మన ప్రవక్త. దీన్ని ఎత్తుకున్నాడనా? ఈ మాటను ఎత్తుకున్నాడు. ఈరోజు మనకు దొరకకపోవడానికి కారణం అదే. ఆ నిలకడ తత్వము, ఆ స్థిరత్వము, ఆ కదలని తత్వం మనలో లేదు కాబట్టి అది దొరకట్లేదు. ఏంటది? ఏదైతే ఏ ఆత్మ అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లేపిందో మృతుల్లో నుండి, ఏది మాట్లాడుతున్నాను? ఒకటి దేవుని ఆత్మ ఉంటేనే ప్రతి దానికి జయించే శక్తి ఉంటుంది. పరిశుద్ధాత్మ దొరకాలంటే నిలకడ తత్వం, కదలని తత్వం మనలో ఉండాలి. దేని ఎందుకు కదలకూడదు? ఇప్పుడు బైబిల్లో చెప్పబడింది అది. నువ్వు కదలకుండా నిలకడగా ఉండాలంటే ఉంటేనే అది దొరుకుద్ది. అది దొరికిందంటే నాలాగా మీరు మాట్లాడతారు. ఇక పౌలు గారి సూత్రం అది. అందుకే విశ్వాసులకు ఏం నేర్పిస్తున్నాడు?
ఓ మరణమా నీ ముళ్ళు అక్కడ అని చెప్పిన తర్వాత సహోదరులారా కాబట్టి సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగాను నిలకడగా ఉంటే ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. స్థిరంగా ఆయన కార్యాల్లోనే మనసు పెట్టి బ్రతకండి. దాని యందు మీరు నిలకడగా ఉంటే మీకు అది లభిస్తుంది. నేను దేనికి ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నానో తెలుసా? ఇది నాకు దొరికింది కాబట్టి నేను చచ్చినా బ్రతుకుతానని తెలుసు. నాకు అసలు చావే లేదు. అది నాకు నిత్య జీవము దొరికిందే. నిత్య జీవానికి ఎవడు చంపలేడు. దానికి మొక్కలు చేసినా ఇంకా కలిసిపోద్ది. అది దేవుడి నామానికి మహిమ కలుగుతుంది కాక. దానికి పౌడర్ చేసి పెట్టినా ఇంకా మళ్ళీ లేచిపోద్ది అది. ఎందుకంటే నిత్య జీవంలో ఉన్న శక్తి అది. నిత్య జీవం దొరకాలంటే ఏమేమి రావాలి? స్థిరత్వము, కదలని తత్వం. ఏంటది? కదలని తత్వం. మీకు తెలుసా? ఇప్పుడు దేని అందు కదలకూడదు, దేని అందు నిలిచి ఉండాలా? ఈ స్థిరత్వం లేకపోవడమే. అది దొరకట్లేదు. ఏంటది? జీవింపచేయు శక్తి. అమ్మా ఏంటది? నువ్వేమి చేయక్కర్లేదు. పరిశుద్ధాత్మ పొందాలంటే ఏదో డబ్బు ఇచ్చేస్తే దొరికేది కాదు. అది స్థలాలు ఇచ్చేస్తే దొరికేది కాదు. అది నువ్వు స్థిరముగాను నిలకడగాను నీకు నువ్వుగా ప్రభు యొక్క కార్యాల్లో నిమగ్నమై నిలబడాల. ఏంటంటే అదే ప్రభు యొక్క కార్యాలయందు ఆయన యొక్క ఏంటన్నా ఆ వచనంలో 58వ వచనంలో ప్రభు కార్యాభివృద్ధి యందు ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. స్థిరత్వం కలిగి దాని యందు నిలబడి ఉండాలి. మరొక దాని మీద నువ్వు దాని విషయము వదిలేసి ఇంకొక దాని విషయమే నువ్వు కదలకూడదు. ఈ ఒక్క సూత్రమే మీకు మరణంతో మాట్లాడేటట్టుగా చేసేస్తుంది. ఈరోజు సంఘం అది నేర్చుకుంటే ఎంత బాగుండు. వర్తమానంలో ఉన్న వాళ్ళని చెప్పుకున్న వాళ్ళందరూ నేర్చుకుంటే ఎంత బాగుండు. మనము అంటే కదిలిపోతాము కాబట్టే మనకి ఆ నిత్య జీవము దొరకట్లేదు. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. నిత్య జీవం దొరకాలంటే ఏదో చర్చికి వెళ్ళిపోతే దొరికిపోదు. చర్చికి వచ్చినంత మాత్రం దొరకదు. నీలో ఒక స్థిరత్వం రావాలి, నీలో ఒక స్టాండర్డ్ రావాలి, నీలో కదలని తత్వం నీకు రావాలి. అప్పుడే ఆ యొక్క జీవము, ఆయన యొక్క అది ఎవరి జీవము కాదు, దేవుడి యొక్క జీవము నీకు ట్రాన్స్ఫర్ చేసి నీకు పెడతాడు. ఎప్పుడు అది ఎప్పుడు దొరికిపోద్దో ఈ ఎలుగుబంటి కోన్లాగా రమ్మిరా 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 అంటామన్నమాట. అర్థమైంది మీ అందరికీ? అది దొరకకపోయినాడు అందరూ దాని ముందుకెళ్ళి మాట్లాడలేరు. అది దొరికిన వాడు మాత్రమే మరణమా నీ ముళ్ళక్కడా సమాధితోనున్నా మాట్లాడతాను. ఏడు నీ డేరింగు? ఎంత పెద్ద సింహానికి ఎంత పెద్ద కోన అంటుందంటే అర్థమేంటి? తల్లి సపోర్ట్ ఉంది. ఇప్పుడు చెప్పండి, పౌలు గారికి ఏ సపోర్ట్ ఉంది? దేవుని యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ ఆత్మ చేత ఈయన ముద్రించబడ్డాడు కాబట్టి ఈయనకి ఇంకెవరూ కూడా నాశనం చేయలేరు. రోమా ప్రభుత్వం అనుకుంది పౌలు గారికి తల నరికిసామని. తల నరకగానే మీరు చూడండి దయ్యమయుడు అనే సినిమా చూడండి. దయ్యమయుడు అని క్రైస్తవ సినిమా. పౌలు గారికి తల నరికి నుండి స్టార్ట్ అవుతుంది. అది కరుణామయుడు నేను అనట్లే, దయ్యమయుడు. పౌలు గారికి తల నరికి నుండి స్టార్ట్ అవుద్ది ఆ సినిమా. ఇలాగ నరకగానే ఆయన ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. చావులేదా? అదే సంఘానికి నేర్పిస్తున్నాడు. మీరు కూడా నాలాగే ఉరమాలంటే, నాలాగే తిరగబడాలంటే దేని మీద? మరణం మీద. ప్రపంచానికి ఏలేదు మరణం అన్నా. మరణం మీద నువ్వు ఏలాలంటే, మరణం మీద నువ్వు తిరగబడాలంటే, మరణంతోనే మాట్లాడాలంటే, మరణం ముందే గుండె విప్పి ధైర్యంగా నిలబడాలంటే. డాక్టర్లు నువ్వు చచ్చిపోతావన్నా సరే, నువ్వు చచ్చిపోతున్నావా? నేను అసలు దేవుడు ఆత్మచేత ముద్రించబడినోని, నాకు చావేలే, నువ్వు చచ్చిపోతావు అంటావేంటి? ఈ అడుగు తీసి ఇంకొక దాంట్లో అడుగు పెడతా. ఒక ధైర్యం ఎవరికి ఉంటుందన్నా?
ఆల్రెడీ అది ముద్ర కలిగినోడికి. ముద్ర ఎప్పుడు పడుతుందంటే నిలకడ, కదలని తత్వము, స్థిరత్వం ఉంటేనే ముద్ర వేస్తాడు. అందుకే బ్రహ్మం గారు ఎత్తుకున్నాడు ఈ మాటనే. ఏమని ఎత్తుకున్నాడు? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనే మెసేజ్లో అర్థమైందా? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనే మెసేజ్లో అదే మీరు ఎక్కడ తీసినా పర్లేదు, 50వ పేర అనుకుంటా, 50వ పేర నుండి మనం చదివితే చూడండి అక్కడ ఏమంటాడో, ప్రవక్త ఏమంటాడో చూడండి. అది మనకు దొరకపోవడానికి కారణాలు చెప్పాడు ప్రవక్త. అక్కడ మనకు దొరకపోవడానికి కారణాలు కూడా తెలియజేశాడు. అక్కడ తీశారు ఇప్పుడు. అక్కడ మనకి ఆ యొక్క జీవము, నిత్య జీవం దొరకపోవడానికి కారణాలు చెప్పాడు ఆయన 50వ పేర. ఎస్, కానీ అది ఏమిటి కదా, మనం అంతగా ముద్రించకపోవటానికి కారణమే అదే 50వ పేర. ఎంట మెసేజ్లో లేకపోతే తెలిసిపోద్ది. పరిశుద్ధ 59/12/16 బోధించేది 59/12/16 50వ పేర. 50వ పేర మనం చదివితే మనము అంతగా ముద్రించబడకపోవటకు కారణము అదే ఉన్నది. ముద్రించబడకపోవడానికి కారణం అదే. ఏటది చెప్పండి. మనము కొన్ని విషయాలలో మరి లూజుగా ఉన్నాము. ఏదో అంటున్నాడు లూజు కంటే స్థిరత్వం లేని వాళ్ళమి. కొన్ని విషయాల్లో అంటే ఒక బైబిల్ మొత్తం స్థిరంగా ఉండండి, కథలకన్నా ఉండండి, మెలకువ కలిగి ఉండండి, పౌరుషం కలిగి నిలబడండి అని ఎందుకు రాస్తుండో తెలుసా? స్థిరత్వం ఉంటే ముద్ర దొరుకుద్ది. ఇప్పుడు ముద్రించపోవడానికి కారణం ఏంటి? ఆ పరిశుద్ధాత్మ దొరకపోవడానికి కారణం ఏంటి? మన దగ్గర స్థిరత్వం లేదు, ఊగిపోయే గుణాలు మనకి. ఇంకా తర్వాత ఇంక రాయబడి ఉంది, మరీ వదులుగా ఉన్నాము, మళ్ళీ లూజుగా ఉన్నాం. కొన్ని విషయాలలో నీవు కొద్దిగా లూజుగా ఉన్నావేటో అని చూచుటానికి, నీ జీవితాన్ని తనిఖీ చేయుటకు, నీ జీవితము కరెక్ట్ గా స్థిరంగా ఉన్నావా లేదా అని చెప్పడానికి ఆ తనిఖీదారుడు పరిశీలించినప్పుడు నీ ప్రార్థనా జీవితంలో కొంచెము వదులుగా, అందులో స్థిరత్వం లేదు. ప్రార్థనా జీవితంలో స్థిరత్వం లేదు, గట్టిగా నిలబడడం లేదు. నెక్స్ట్ తర్వాత ఆ కోపము విషయంలో కొంచెం లూజుగా. అప్పుడప్పుడు మన బుద్ధి మనం చూపిస్తుంటాం ఇలాగా. ఏమై అర్థం ఏంటి? స్థిరత్వం లేని వారముగా ఉన్నామని అర్థం. అప్పుడు కోపం అయిపోవడం, ఏదిరా కర్రా ఇప్పుడు అనుమురా అని వెళ్ళిపోతుంటాం మనం. అర్థం ఏంటి? లూజ్ అన్నా స్థిరత్వం లేదు. కానీ పౌలు గారు ఏం చెప్తుండో తెలుసా? స్థిరులుగా ఉండండి, కదలకన్నా ఉండండి, దేవుడి యొక్క మహత్య కార్యాల మీద దృష్టి పెట్టుకొని ఆ జీవం వైపే మనసు పెట్టి నిలబడండి. కదలకండి అంటే కదిలించే టెస్ట్కి వచ్చినప్పుడు మన దగ్గర ఈ లూజులు ఉన్నాయి, స్థిరత్వాలు లేవు. తనిఖీదారుడు వచ్చినప్పుడు అంటే ముద్రించడానికి వచ్చినప్పుడు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇతరుల గురించి మాట్లాడుటకు ఆ నాలుక కొంచెము వదులుగా ఉండడము. మన నాలుక కూడా లూజ్ అంటే పసక్కన జారిపోతాం నాలుక. నీకు పరిశుద్ధాత్మ ముద్ర దొరుకుతుందా? ఇలాగ మరణంతో మాట్లాడే దమ్ము ఉంటుందా? చెప్పండి. మాటల్లో స్థిరం లేదు, నిలకడ లేదు, స్టాండర్డ్ లేదు. బైబిల్ మొత్తం కూడా ఈ స్థిరత్వం కోసమే మాట్లాడుతుంది. స్థిరత్వంగా నిలబడితే ఆ యొక్క ముద్ర వేసినోడు ముద్రించేస్తాడు. ముద్రించేస్తే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దొరికిపోద్ది నీకు. పరిశుద్ధాత్మ దొరికిపోయిందంటే మరణము దగ్గరికి వెళ్ళి, మరణమా నీ ముళ్ళు అక్కడ సమాధి అని. ఇదా డేరింగ్? ఆ సూత్రమే చెప్తున్నాడు పౌలు గారు. అవన్నీ మాట్లాడిన తర్వాత, మరణంతో మాట్లాడిన తర్వాత విశ్వాసులకు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు స్థిరులుగా ఉండండి, మీరు స్టాండర్డ్గా ఉండండి. ఎందుకు అంటున్నాడు అన్న? ఇంకే కిందకి ఏమంటుంది చూడండి ఒకసారి. అటువంటివి ఉన్నచో, అలాంటిది ఉంటే ఆ ముద్రించేవాడు వచ్చి ఎప్పుడు ముద్రించడు. ఈ లూజుతనము, స్థిరత్వము లేకపోతే నువ్వు కదిలిపోతుంటే, కదలక నిలకడగా ఉండండి అని పౌలు గారు రాస్తుంటే, నువ్వు లూజ్ అయిపోతుంటే నీకెవడ ముద్రిస్తారు? చెప్పండి, మీరు చెప్పండి రా. అందుకే మన మాటల్లోని పవిత్రత, స్థిరత్వం ఉండాలి. మన జీవితాల్లో కూడా క్రైస్తవుడు అంటే ఏదో క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కాదర్రా. మనము ఈ క్రైస్తత్వంలో స్థిరులై ఉండాలి. ఆ దేవుడు చేసిన కార్యాల మీద దృష్టి పెట్టి ఆ ఆత్మ ఎలాగోలాగా నేను పొందుకోవాలి. కొన్ని చెడు అలవాట్లు కొన్ని చెడు అలవాట్లు అప్పుడప్పుడు పార్టీలు, పెళ్ళిళ్ళు అయినప్పుడు
కొద్దిగా ఫ్రెండ్స్, ఒక కమ్స్ దేవుడికి అసలు నచ్చదు అది. పరిశుద్ధాత్మ ఇస్తాడా? అప్పుడు నీ కిడ్నీ లివర్లు పోతే ఏమడు, చచ్చిపోయి డాక్టర్ ఏదో ఒకరు బతికించాడు, నేను అక్కడ అమ్మేస్తాను కానీ నాకు బతికించాడు. ఏడు బతికించేస్తాడు ఆయన? ధైర్యంగా మరణంతో మాట్లాడాలంటే నీ దగ్గర ఏదో ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తాను చూడండి, నేను పంజాబ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు నాకు తలలో పెడుతుంది. తలలో పెడితే కాఫీ తాగితే తగ్గుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్తే బయట 20 రూపాయల కాఫీ 280 రూపాయలు తీసుకున్నాను నా దగ్గర. అయితే నేను ధైర్యంగా కాఫీ ఇయ్యి అన్నాను. రేట్ ఎంత కూడా అడగలేదు. ఎందుకో తెలుసా? నా దగ్గర ఉన్నాయి. ఆడు ఎంత అన్నీ ఇచ్చేస్తాను, ఎందుకంటే నా తలనొప్పి వస్తుంది. తగ్గాలంటే నేను కాఫీ తాగాలంటే ఎంత రేట్ అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే నా జోబులో ఆల్రెడీ 550 ఎంత ఉంది. మహా అవుతే ఎంత అవుతుంది? 400 అవుద్ది, లేకపోతే 500 అవుద్ది, కానీ ఉంది కదా అని డేరింగ్గా నిలబడ్డానంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉంది, అది ఉంది. ఆడు ఎంత చెప్పినా నేను అంత ఇచ్చేస్తాను. ఇంకా ఇప్పుడు పౌలు గారు డేరింగ్ ఏంటి? కదలని తత్వం ఉండడం కాదు, కదలని తత్వం నిలబడడం బట్టి ఆయనకి అలా ముద్ర దొరికిపోయింది. ఎంతమందికి అర్థమైంది? గట్టిగా నిలబడ్డాడు కాబట్టి ఆ దేవుడు ముద్ర దొరికిపోయింది ఆయనకి. ముద్ర ఎప్పుడు దొరికిపోయిందో మరణానికి కూడా భయపడిన అవసరమే లేదని ఆయనకి రెవల్యూషన్ దొరికింది. హల్లెలూయా. ఇంకా తర్వాత ఏమంటాడు? కొన్ని దుష్ట కార్యాలు చూడండి, ఇవన్నీ లూజు తత్వాలు. కొన్ని దుష్ట కార్యాలు, నీచమైన మనస్సు. నీ మనసులో తప్పుడు ఆలోచన లేదు. ఇలాంటప్పుడు పరిశుద్ధాత్మ ముద్రించదు బ్రదర్. ముద్ర దొరకాలంటే, దేవుని యొక్క ముద్ర, పరిశుద్ధాత్మ దొరకాలంటే నీ ఆలోచన కూడా కరెక్ట్గా ఉండాలి, నీ మనసు కరెక్ట్గా ఉండాలి, నీ పనులు కరెక్ట్గా ఉండాలి, నీ స్వభావం కరెక్ట్గా ఉండాలి. అన్నిట్లో స్థిరంగా నిలబడతాయి. ముద్రించడానికి వచ్చిన వాడు నిన్ను ముద్రించలేడు. ఇవన్నీ లూజు తత్వం ఉంటే, కదిలిపోయే తత్వం ఉంటే నీకు ఎలా ముద్రిస్తాడు? బాధ అనిపిస్తుంది ఈ మాటలు బట్టి. మీరు బాధపడితే పడడానికనే ఇది సత్యం. ఇది మీరు ఏమంటారు అనుకోండి, నాకు అవసరం లేదు. అయితే నీ జీవితంలో ప్రతిదీ దాని స్థానంలో ఉండుట, అలా ఏదైతే ఉండాలో అలాగే స్థానం కరెక్ట్ గా నిలబడి ఉంటే, ముద్రించేవాడు కనుగొనినప్పుడు, అది ఎప్పుడైతే స్థిరంగా నిలబడ్డామని ముద్రించేవాడు కనుగొంటే, ఆ తనిఖీదారుడు అప్పుడు నీ జీవితానికి ముద్ర వేస్తాడు. ఆహా, పౌలు గారు ఆ సూత్రమే ప్రజలకి నేర్పిస్తున్నాడు అనమాట, విశ్వాసులకి నేర్పిస్తున్నాడు. మీరు స్థిరంగా ఉంటే అది దొరికిపోద్ది. అది దొరికిపోతే నాలాగా మీరు కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందనా? అంటే పౌలు గారు నాకు, అందుకే నేను ఆలోచించాను, అసలు ఈయనకి ఎంత డేరింగ్ ఎక్కడ నుండి వచ్చింది? వచ్చిన తర్వాత అప్పుడు మరణం గురించి ఏదో మాట్లాడతాడంటే, మీరు నిలకడగా ఉండండి, కథలకన్నా ఉండండి అంటున్నాడు ఆయన. మన ప్రవక్త గారు ఏమంటున్నారు అయితే, మీరు కూడా కథలకన్నా ఉంటే, నిలకడగా ఉంటే మీకు ఆ పరిశుద్ధాత్మ దొరుకుద్ది. పౌలు గారి భావం కూడా అదే. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దొరికిందో నిత్యత్వం వరకు నువ్వు స్థిరపరచబడిపోయావు. అది ఎచ్చటికైతే వెళ్ళడానికి ముద్రించబడిందో, అది ఎక్కడికైతే వెళ్ళాలని ముద్రించబడిందో ఆ ముగింపును అది చేరేంత వరకు ఆ ముద్రను తెరుచుటకు ఎవరికి అధికారం లేదు. మరణానికి కూడా అధికారం లేదు, సమాధికి కూడా అధికారం లేదు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు ఏమి జరగదిక. అది దొరుకుతాయి. ఏంటి దొరుకుతాయి? ఆధార్ కార్డు కాదు నేను మాట్లాడుతుంది ఏంటి, అమ్మఒడి కాదు దొరికేది, దేవుని యొక్క ఆత్మ దొరికితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుందో అక్కడికి నువ్వు చేరిపోయినట్టే. హల్లెలూయా. ఇంకా మధ్యలో ఎవడు ఏం చేయలేడా? ఎవడు ముట్టలేడా? అందుకే బనంగారు ఏమన్నారు తెలుసా? పరిశుద్ధులకి ముట్టరాదని ప్రతి ఒక్కడికి నేను ఆర్డర్ ఇచ్చా.
రాజు ఇంకా కిందకి రాయబడింది, అదే అక్కడ ఉండింది. అదే అక్కడ ఉన్నదే. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, ఆహా, నేను అభిషేకించే వారికి ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదు. ఎవరెవరికి ఆర్డర్ ఇచ్చావు ప్రభు? ఎవరెవరికి ఆర్డర్ ఇచ్చావు ప్రభు? ఇంకా ఏది లేదు ప్రపంచంలో ఇక. అందుకే ఈయన డేరింగా, అందుకే ఈయన ధైర్యమా, అందుకే మరణంతో మాట్లాడుతున్నాడా? లేకపోతే డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దిగివచ్చి నీకు చంపేస్తారంటే చూడండి. అపొస్తలుల కార్యములు 22 అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. ఓకే, 20 అధ్యాయమే. ఓకే, 18 వచ్చినము 19 వచ్చినము చదవండి. 20 అధ్యాయం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఎట్లనెను, వారితో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ అన్నాడట, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి, ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకొంటినో మీరే ఎరుగుదురు. ఎలాగ నేను స్థిరంగా దేని మీద గురిపెట్టి బతికాను మీకు తెలుసు. యూదుల కుట్ర వలన, యూదుల కుట్ర బట్టి నాకు శోధనలు సంభవించినను, ఆహా, కన్నీళ్లు విడుచుచూ పూర్ణమైన వినయ భావముతో, అచ్చా, కన్నీరు విడుస్తూ కూడా పూర్ణమైన దేవుడి పట్ల వినయభావంతో, నేను ఎలాగూ ప్రభువును సేవించుచూ ఉంటినో మీకే తెలియను. ఈయన స్థిరుడా కాదా? అందరు చెప్పండి రా, స్టాండర్డ్ మనిషేనా? ఏదో ఎవరో తిట్టాడు బట్టి కదిలిపోయాడా? ఎవరో కొట్టాడు బట్టి కదిలిపోయాడా? నేను కదలలేదు అంటున్నాడు. నేను స్థిరంగా నిలబడ్డాను మీకే తెలుసు. తర్వాత ఇంకేమంటాడు? మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక, నాకు ప్రయోజనకరమైనది ఏది మీకు దాచుకోక, బహిరంగముగా ఇంటింటను మీకు తెలియజేయచ్చు, ఇంటింటికి వచ్చి మీకు తెలియజేశాను, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులను ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచూ ఉంటునో ఇదంతయు మీకు తెలియను. మీకు తెలుసు, నా స్థిరత్వం గురించి మీకు తెలుసు, నేను ఎలా నిలబడ్డాను మీకు తెలుసు. అంటే తర్వాత ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై, ఏమంటాడు? ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, యెరూషలేముకు వెళ్తున్నా. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని. ఎవరైనా శ్రమలకు ఎదురుగా వెళ్తారా మేషారు? ఓ అండ్రు అండ్రు అమ్మ, అక్కడ ఆ ఊరు వెళ్తే బుల్లు కష్టాలు ఉన్నంటే ఎవరైనా వెళ్తారా? ఈయనేంటి కష్టాలకు ఎదురుగా వెళ్తున్నాడు? ఏంటమ్మా ఇంట్లో ఉన్న ధైర్యం ఏంటి? కష్టాలకు ఎదురుగా వెళ్ళడం ఏంటయ్యా? మరణానికి ఎదురుగా వెళ్ళడం ఏంటయ్యా? నాకేం అర్థమవట్లేదు. ఈయన దగ్గర దొరికింది అలాంటిది, ఈయన పొందుకున్నదే ఆ జీవపు ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. అది పొందుకున్నోడికి భయం ఉండదు. చంపేస్తానన్న ఎవడు భయపడేది లేదు. ఎందుకు తెలుసా? ఆయన పొందుకున్నదే విజయమైన ఆత్మ, మరణానికి పాతాళానికి గెలిచిన ఆత్మ. అది ఉంది కాబట్టి ధైర్యంగా శ్రమలకు ఎదురుగా వెళ్తున్నాడు. ఇది చెప్పి అక్కడ శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఏ పట్టణానికి వెళ్తే అక్కడికి వెళ్ళదు, నీకు బంధించేస్తారు, నీకు కొట్టేస్తారు, నీకు చంపేస్తారు అనుకొని పరిశుద్ధాత్మ వచ్చి ప్రవచిస్తుంటే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ప్రాణం కూడా లెక్కలేదా? ఏమి దొరికిపోయిందా? నీ ప్రాణం కన్నా మిన్నైంది బ్రదర్. మన ప్రాణం కన్నా మిన్నైనది యేసయ్య ప్రాణం, యేసయ్య యొక్క జీవం. అది దొరికితే చాలయ్యా. ఈ ప్రపంచంలో ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు మనకి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు దయచేసి మీరు వినండి, ఈయన డేరింగ్ చూడండి. ఏది వచ్చినా దానికి ఎదురుగా వెళ్తున్నాడు. ఏంటి నీ డేరింగ్ ఏంటయ్యా? నీ పవర్ ఏంటయ్యా? అంటే ఇంకా ఈ 20 అధ్యాయంలోనే 35వ వచనంలో నుండి మనం చదివితే 36 నుండి చదువుదాం. 36. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. వాళ్ళందరితో ప్రార్థన చేశాడు మోకాలేసి. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. ఏటట?
చాలా ఏడ్చారు. మీరు మీరు ఇక మీదట నా ముఖము చూడరని. ఏమంటాడు ఇక? అంటే చచ్చిపోతానని కూడా తెలుసు, చంపేస్తానని కూడా తెలుసు, ఇకపైన నా ముఖం మీరు చూడలేరు. అతడు చెప్పిన మాటలకు విశేషముగా దుఃఖించుచు, ఆయన చెప్పిన మాటకి బాధపడుతూ పౌలు మెడ మీద పడిపోయి అతన్ని ముద్దు పెట్టుకొని ఎందుకు వెళ్తావు అలాంటప్పుడు చంపేస్తే అని అంటారు వాళ్ళు. వారు వాడ వరకు అతనిని సాగనంపిరి. అయితే ఏమంటాడు ఈయనేమంటాడు? వాడ వరకు చచ్చిపోతాను అంటావేటయ్యా, ఇంత మంచి దైవజనుడు చనిపోతే ఎలాగయ్యా అని ఏడుస్తూ దిగబెట్టారు పడవ వరకు. ఆయన ఆగుతున్నాడా? ఇప్పుడు మీ ఆవిడలు ఏడుస్తూనే ఆగిపోతారు మీరు. మా ఆవిడ వద్దన్నది, బెదరు సిస్టర్ వద్దన్నది, అందుకే ఉండిపోయాను. సిస్టర్ పరిశుద్ధులు వద్దన్న ఆగట్లేదు ఈయన మహేశ్వరు. ఎంతమంది వద్దన్న అర్థమైంది మీ అందరికీ? బండి బయలుదేరుతున్నప్పుడు ఇప్పుడు వెళ్తావు, శనికులు వస్తున్నాయి అంటే చాలు ఆ మాట రావడమే లేటు. మొన్న ఆల్ నైట్ ప్రేయర్ వచ్చినప్పుడు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి తెలుసా? బెదరు ఉందా? నేను అన్నాను సునామీ వచ్చినా ఉంటుంది చెప్పండి. ఇంకా అక్కడ పడుతుందా, ఇక్కడ దంచుతుంది, బెదరు ఉందా? ఈ యాక్షన్ నాకేడు తెలియదా? నాకేడు కొత్త, ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతుండో నాకేడు తెలియదా? నేను నలిగిపోయి 23 సంవత్సరాల అనుభవం నాకు వీటిల్లోని. ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు తెలుసు. ఏ కార్యక్రమం బ్రదర్ రావాలనుకున్నాడు ఇవన్నీ అడగరు, అవన్నీ అవసరం లేదు ఆయనకి. నేను చెప్పాను ఈరోజు పెట్టే తీరుతాను, నేను పెడతా అంతే. రావాల్సిన రానే, పోయినోడు పోనన్నాడు. ఈయనకి ఎంత బతిమాలినా ఈయన ఆగట్లేదు. ఈయన అక్కడ తన్నేస్తారు, చంపుతారు అని తెలిసి కూడా వెళ్ళట్లేదు. 10వ వచనం నుండి 21వ అధ్యాయం 10వ వచనం నుండి చదివితే అక్కడ ఏం రాయబడింది తెలుసా? మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. అగబు ప్రవక్త ఒకడు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని, పౌలు గారి యొక్క నడికట్టు తీసాడట. ఇలాగా ఆయన కట్టుకున్న నడుము కట్టుకున్న టవలో తీసుకొని ఏమంటున్నాడంట? తన చేతులను కాళ్ళను కట్టుకొని, ప్రవక్త ఇలా కట్టేసుకొని ఏమంటాడు ఆయన? యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగూ బంధించి, ఈ మనిషిని ఇలాగ బంధించేస్తారు, అన్యజనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెప్పుతున్నాడని. పరిశుద్ధాత్మ వచ్చి చెప్పినప్పటికి కూడా మరణానికి భయపడట్లే. ఈ మాటలు విన్నప్పుడు మేమును అక్కడి వారును, మేము అక్కడ ఉన్న వాళ్ళు యెరూషలేమునకు వెళ్ళొద్దని అతనికి బతిమాలు కొంటిమి. పౌలు గారు ప్లీజ్ ఇలాగ బతిమాలితే మనం వస్తామా? కానీ పౌలు ఇదెందుకు? ఎందుకయ్యా ఇది? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇలాగ ఏడుస్తున్నారు? మీరు ఏడ్చి బద్దలు చేసేదరేలా? ఆ గుండెలు ఎందుకు బద్దలు చేస్తున్నారు మీరు? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం, ఆమేన్, ప్రభు యేసుక్రీస్తు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక, బంధింపబట్టడానికి నేను వెళ్ళట్లే, చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఏంటి పౌలు నీకింత డేరింగ్? ఏంటి పౌలు నువ్వు ఏం దొరికింది? పౌలు ఏంటి నీ డేరింగ్ అంటే? ఈ రోజు మన దగ్గర డేరింగ్ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ముద్రించబడకపోవడం. ముద్రించబడితే వర్షానికి లెక్క చేయరు, టైంకి లెక్క చేయరు, డబ్బుకు లెక్క చేయరు, వ్యాపారానికి లెక్క చేయరు, దేనికి లెక్క చేయరు. నా దేవుడి యొక్క చిత్తం మీద నేను మనసు ఉంచుతా అంటాడు. పరిశుద్ధాత్మ వచ్చి చెప్తుంటే ఆయనకి ఆ పరిశుద్ధాత్మ మాటకు కూడా భయపడట్లే. నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను. ఎవరైనా వెళ్తారండి మరణానికి ఎదురుగా? చెప్పండి, మీరే చెప్పండి. కానీ పౌలు గారు ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? ఆయన కలిగి ఉన్న ముద్ర, ఆయన పొందుకున్న ముద్ర, ఆయనకి ధైర్యం. ఆ ముద్ర ఏటేటి చెప్పింది అడు తెలుసా? ఆయనకి నువ్వు నా చేత అంగీకరించబడ్డావని చెప్పింది, నీ పని ముగిసిపోయిందని చెప్పింది, నువ్వు నా రాజ్యానికి వారసుడు అని చెప్పింది, నీకు ఎవరు ఏమి చేయలేరని చెప్పింది, నువ్వు అన్ని విషయాల్లో స్టాండర్డ్గా ఉన్నావని చెప్పింది. పరిశుద్ధాత్మ దొరికిందంటే ఒక మనిషికి, ఆ మనిషి స్థిరుడైపోయాడని అర్థం.
పరిశుద్ధాత్మ దొరికిందంటే ఒక మనిషి కదలకుండా ఉన్నాడు కాబట్టి ఆయనకి దొరికిందని అర్థం. ఒక పరిశుద్ధాత్మ దొరికిందంటే ఆయన అన్ని పనులు ముగించేశాడని అర్థం. పరిశుద్ధాత్మ అనగా అదే అయి ఉన్నది. అది మీ నిశ్చయత అయి ఉన్నది. పౌలు గారి లోపల ఉన్న ధైర్యం, నిశ్చయత ఏంటి? అదే డైరెక్ట్గా చెప్పిన చావుకి భయపడకుండా ఎలా వెళ్ళగలుగుతున్నాడు సహోదరులారా. ఈరోజు ఒక చిన్న పని కూడా దేవుడి కోసం వదలకపోతున్నామంటే చెప్పండి, మనం ముద్రించబడ్డామా? నేను ఎందుకు సలహా చెప్తున్నానంటే, సంఘము ఇప్పుడు ఎత్తబడే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఎత్తబడిపోవాలి. ఇది లేకుండా నువ్వు ఎత్తబడలేవు. పరిశుద్ధాత్మ దొరికితేనే ఈ శరీరము దాటి ఆ నిత్య గృహంలోకి వెళ్తాం. ఇంకొక శరీరం ఉంది మనకి. ఇది బసడా మొఖం శరీరం. ఈ శరీరం ఈ శరీరము కంపు. ఇది పురుగుల గృహం. పురుగుల గృహం, రోగాలు ఇల్లు. నువ్వు వద్దన్నా రోగం వస్తుంది దీనికి. నువ్వు కాదు అనుకున్న రోగం వస్తుంది. రోజు బాదం పప్పు పాలుతో నువ్వు తాగినా దీనికి రోగం వస్తుంది. నువ్వు జీడిపప్పులు తిన్నా రోగం వస్తుంది. నువ్వు రోజు సబ్బుల మీద సబ్బులు ఓడినా ఇది కంపు కొడుతుంది. నువ్వు ఏ మందులు వాడినా ఇది జబ్బులు రాక మానదు. కానీ ఇంకొక దేహం ఉన్నది. అందులో ప్రవేశించాలంటే ఇక్కడ ముద్రించబడాలా. ముద్రించబడాలంటే నీళ్ళు వస్తే రక్తం ఉండాలా. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు గారు ధైర్యం ఏంటి తెలుసా? మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు తెలుసు ఈ మాట? తల బెంచ్ మీద పెట్టారు. ఆ నరికే డొక్క మీద పెట్టినప్పుడు ఆ తలవారు ఉంటాడు కదా, తలవారు అంటారు, తలారి ఉంటాడు, తల తీసినాడు, ఏడుస్తున్నాడు. పౌలు గారు ఇప్పటికైనా యేసయ్య నాకు తెలియదని చెప్పేస్తే నీకు వదిలేసాడు. అరే యార్, ఆయన నిమిత్తమే చావడానికి వస్తే నువ్వు ఆయన మరణమా నీ ముళ్ళు అక్కడ. దాని గురించి బెనం గారు స్టోరీ లాగి చెప్పాడు. ఇలాగ నరకగానే ఆ తల ఇలాగ తుల్లిపోయి అది ఏమని వెళ్తుందాడు తెలుసా? దొలికెళ్ళి మరణమా నీ విజయం అక్కడ, నీ ముళ్ళు అక్కడ. ఆ నోరు మాత్రం అరడం మానలే. ఆ తల ఎగురుతూ మరణమా నీ ముళ్ళు అక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ. ఈ తెగిపోయిన తలకి కూడా తెలుసు ఆ ముద్ర యొక్క విలువ. ఆ ముద్ర విలువ తెలియకుండా ఈరోజు వచ్చేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం మర్రా? ఏం క్రైస్తువులు మర్రా మనం? క్రైస్తవుడు అంటే అది కాదు. ముద్ర కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఆ ముద్ర లేనివాడు క్రైస్తవుడు కానే కాదు. ముద్ర కలిగిన వాడే. ఆ ముద్ర కలిగిన వాడు ఆయనకి ఏవి ఆపలేవు. నేను చెప్పండి, ఏవి ఆపలేవు. బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు, ఎవరు ఆపలేరు. దేవుళ్ళు బ్రతకకుండా క్రీస్తు కోసం స్థిరులుగా నిలబడతారు. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ హల్లెలూయా. పౌలు గారు ఉద్దేశము అదా. అందరు చెప్పండి. 58వ వచనంలో ఉద్దేశము మరణంతో మాట్లాడినాడు. మరణం గురిండే చెప్పాలా. సడన్గా విశ్వాసుల వైపు తిరిగిపోయి ఏమంటాడు? కాగా నా ప్రియ సహోదరులారా. ఎవరికి అది? నా ప్రియ సహోదరులారా, బయలుదేరుగోడలో కూర్చొని నా సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. కష్టపడి వచ్చి చర్చిలో కూర్చొని వాక్యం విని వ్యర్థమైపోకుండా ఏం చేయాలట? స్థిరులను. ఏంటంటున్నాడు? స్థిరులను కదలని వారును. కదులుతో ఏం చేస్తాడు? ముద్రేయుడు. ఒక ఇన్స్పెక్టర్, మీకు తెలుసా, రైల్వే డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి. వాళ్ళ పార్సల్ బోగిల్లో ముద్రించే ఇన్స్పెక్టర్ వస్తాడు. ఆ సామాన్లు ఎక్కించిన లోపలికి వెళ్ళి ప్రతి సామాన్ ఇలాగలా కదుపుతాడు అనమాట. పడిపోతాయి అటు దారిలో కదిలిపోయి పడిపోతే ఒక వస్తువు మీద ఒక్క పోతే దాని నష్టం వీళ్ళు చెల్లించుకోవాలి. కదలకుండా స్ట్రైట్గా పెట్టారా లేదా, స్టాండర్డ్గా ఎక్కడిదక్కడ పెట్టారా లేదా, ఎక్కడిదక్కడ ఉందా లేదా, అవన్నీ చెక్ చేసిన తర్వాత డోర్ వేసి సీల్ వేస్తాడు. దాని అర్థం ఏంటి? జర్నీలో అది పడదు అనే నమ్మకం ఈయనకి వచ్చింది. ఏదో 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 నేను మాట్లాడుతున్నాను. ఎన్ని కుదుపులు వచ్చినా, ట్రైన్ ఇలాగ తిరిగినా, ఎన్ని టర్నింగ్లు తిరిగినా ఆ మూట పడదు అని ఇన్స్పెక్టర్కి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు డోర్ వేసి ముద్రేస్తాడు. నీ విషయము కూడా పరిశుద్ధాత్మ అలాగే చూస్తాడు.
చిన్న టర్నింగ్లకి, చిన్న విషయాలకి సుర్రమంటడం అంటే వీడికి ముద్రించడం వేస్ట్. వీడికి పరిశుద్ధాత్మ ఇవ్వకూడదు. అంటే కదిలిపోతే దుబ్బుని పడిపోతే ఇంకేటి ప్రయోజనం. ఒక ఇన్స్పెక్టరు ప్రతిదీ పరిశీలిస్తాడు, గమనిస్తాడు. అందుకే భార్యలకు అనుమానించినోడికి కూడా పరిశుద్ధాత్మ ముద్ర దొరకదు. నో, దొరకదండి, దొరకదు, దొరికే ప్రసక్తే లేదు. భార్యల మీద అనుమానం ఉన్నోడికి, అనుమానంతో చూసినోడికి, ఇంకోటి ఆడవాళ్ళకి కూడా పరపురుషులకి టచ్ చేసిన వాళ్ళకి, ఇంకా నేను ఇంకేదో నేను చెప్పకూడదు కానీ చెప్పక తప్పట్లేదు. అర్థమైందా మీ అందరికీ? మీరు ఒకడికి భార్య అయి ఉన్నావు, నీకు ఇంకెవరో నీ ప్రేమించిన నీ భర్తకే తప్ప ఎవరికి ఇంక అధికారం ముట్టనివ్వకూడదు. నీ శరీరం మీద నీ భర్తకే అధికారం, భార్యకి తన భర్త మీద అధికారం, ఇద్దరికీ అధికారం ఉంది. బైబిల్ ఈజ్ ఎ రూల్. ఇంకొకరితో జట్టు పట్టి తిరిగి ఏంటి అనుకోకండి, తప్పుగా మీరు అనుమానించకండి. పరిశుద్ధాత్మ నీకు దొరకదు, మా ఫ్రెండ్ అండి అనకూడదు. తప్పు తప్పు, అది లోకస్తులు చెల్లుతుంది. కానీ ముద్ర కలిగి ఉండాలంటే ఈ విషయాల్లో చల్లవు. అందుకే నేను చెప్తున్నాను, మీరు ప్రతి విషయంలో లూజుగా లొడలాడిపోతే ఏ ఇన్స్పెక్టర్ వచ్చి ముద్రిస్తాడు నీకు? ముద్ర దొరకకుండా దేనితో నువ్వు ఛాలెంజ్ నిలబడగలవు? దేనికి నువ్వు ఎదురుగా నిలబడగలవు? శోధనకి నిలబడగలవా? బాధలకి నిలబడగలవా? వ్యాధులకి నిలబడగలవా? మరణానికి నిలబడగలవా? రోగానికి వ్యతిరేకంగా నిలబడగలవా? పరిశుద్ధాత్మ ముద్ర కలిగిన వాడికి ఏమంటారు తెలుసా? రోగం వస్తే ఏమంటారు తెలుసా? మీకు విచిత్రమైన ఉంటాయి ఈ మాటలన్నీ. పరిశుద్ధాత్మ ముద్ర ఒక మనిషికి దొరికిపోయింది అనుకో, అతని మీదకి రోగం వచ్చింది అనుకో, ఈ మరణ శరీరం కాబట్టి వస్తుంది, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నా వస్తుంది. వచ్చేటప్పుడు ఏమంటాడు తెలుసా? నాకెందుకు వచ్చింది అండవు, నాకెందుకు రావాలి అండవు. ఆయన ఏమంటాడు తెలుసా? 4వ అధ్యాయం 2వ కొరింథీ చూడండి ఒకసారి. 2వ కొరింథీలకు రాసిన పత్రిక కావున మేము అధైర్యపడము. అదే రైట్. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. ఈ బాహ్య పురుషుడు అంటే ఈ శరీరము కృషించిపోతున్నా, జబ్బుతో తినేసిన, రోగం పట్టి పీడించిన మేము కుంగిపోం. ఆంతర్య పురుషుడు, లోపల ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, బలం పొందుకుంటాడు. అరే ముద్రలో అంత దమ్ముందా? మనకి జ్వరం వస్తే చాలు, చిన్న తలనొప్పి వస్తే చాలు, చిన్న కడుపు నొప్పి వస్తే చాలు, ఇలాగలాగా కాదు. ఏమండి జ్వరం తగ్గిపోద్దంటవా? నేను అయిపోతానేటండి కుంపడతాయే, బేగ పిలిచాయే, అలా భాస్కర్కి పిలిచే బేగ తీసుకెళ్తాడు హాస్పిటల్కి. అరే యార్, ఇవన్నీ భయం ఎందుకు వస్తుంది చెప్పనా? సీల్ పడలేదు బ్రదర్. సీల్ పడినోడికి అంతా నా మంచికి. బాహ్య పురుషుడు కృంగినను అంతరంగ పురుషుడు దినదినము స్టాండర్డ్గా ఉన్నాడు. రోజుకి ఆనుకొని ఆయన వైపే గురి కలిగి ఉన్నాడు ఆయన. మేము దృశ్యమైన వాటిని చూడక ఇలాంటి వాటికి మేము చూడము, అసలు అదృశ్యమైన వాటిని చూస్తున్నాము. స్థిరత్వం వచ్చేస్తుందా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ పౌలు గారి డైరింగ్ ఏంటో మీకు చూపిస్తున్నాను. పౌలు గారి ధైర్యం ఏంటో నేను చూపిస్తున్నాను. బ్రదర్, ఏ ట్రైనింగ్ లేనుడు అబ్రహాము ఏ రోజు కూడా కత్తి సాము కానీ కార సాము కానీ నేర్చుకోకపోయిన వాడు 5 రాజులతో దెబ్బలాడడానికి వెళ్ళిపోతున్నాడు. నీ డేరింగ్ ఏంటి? వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ పొందిన మేషర్లు, వాళ్ళు కుంగ్ఫు కరాటీ అన్నీ వచ్చి వాళ్ళకి దూరం నుండి ఈటీసీ పొడి చెత్తరాలు. అలాంటిది వాళ్ళకు కత్తిపెట్టి పట్టుకున్నాడు. ఇంట్లో ఉన్న సామాన్లు పట్టుకుని వెళ్ళారట.
ఒకడు చేట, ఒకడు తెడ్డు, ఒకటి గరిట, ఒక పీట కత్తి, ఒక ఉల్లిపాయలు కోసిన కత్తి పట్టుకొని పరిగెట్టి ఎక్కడికి వెళ్తాడు? 5 రాజులు పట్టుకొని వెళ్ళిపోయాడు మావాడికి. లేపెత్తను వెళ్ళి అంటున్నాడు. నీ డేరింగ్ బ్రదర్, దేవుడి చేత అంగీకరించబడ్డానయ్యా, దేవుడి చేత నేను స్థిరపరచబడ్డానయ్యా. నాకు ఎవడు చంపలేడయ్యా, నాకు మరణానికి వ్యతిరేకంగా వెళ్ళే స్వభావం అయ్యా. షద్రక్ మెషక్ అబేద్నెగోల్లో భయం ఎందుకు లేదో తెలుసా? వాదే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. వాళ్ళ లోపల కూడా అగ్నిలో పడేస్తారు, బూడిదైపోతారయ్యా. 7 అంతుల అగ్ని ఎక్కువ చేస్తారు, నీకు చంపారు, చచ్చిపోతాడు. భయం లేదా అంటే ఏం పర్వాలే, ఏం పర్వాలే. మీ డేరింగ్ ఏంటి? మీ డేరింగ్ ఏంటి? మీ డేరింగ్ ఏంటి? బ్రదర్, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. దానియేలు సింహాల గుహలో పడేస్తామంటారు. ఆకలితో ఉన్న సింహాలు, నువ్వు ప్రార్థన చేయకూడదు అని ఆర్డర్ వచ్చింది. ఆయన రోజుకి 3 సార్లు కిటికీ తెస్తున్నాడు, 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు? ఉదయం 9, మధ్యాహ్నం 12, సాయంత్రం 3 టైములు కూడా ఒక రోజుకి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన చెప్పిన వినట్లేదు రాజా, ఈయనకి సింహం గృహలో వేసేద్దామంట. ఈయన ఇప్పటికైనా వేసేస్తాం, ఆపుతావా అన్నాడు. ఇంకెక్కువ అయిపోద్ది, రేపు ఎక్కువ అయిపోద్ది, ఇంకా ఎక్కువ అయిపోద్ది అన్నాడు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను అన్నాడు. బాబు ఇలాంటి వాడు కొంచకూడదు బాబు, వేసేయాలి బాబు అన్నాడు. సలహా ఇచ్చాడు రాజుగారికి. వేసేయండి అన్నాడు. వేసేలోగా ఎవరెవరైతే వేయడానికి తోశారో వాళ్ళ చేతులు అందుకున్నాయి అవి. ఈ చిత్రం ఏంటి తెలుసా? ఈయనకి మాత్రం దర్జాగా లోపల ఉన్నాడు. బాయ్, నీ డేరింగ్ ఏంటి బ్రదర్ అంటే, నేను పొందుకున్న ముద్రే జయశీలమైన ముద్ర. ఈ ముద్ర ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? పౌలు గారు అందుకోసమే ముందు ఆ ముద్ర పొందుకుంటే నీకు డేరింగ్ వస్తుంది. ఆ ముద్ర పొందాలంటే మీరు స్థిరులై ఉండాలి, కదలని వారై ఉండాలి. అందరు చెప్పండి, కదలని వారై ఉండాలా? అంతేనమ్మా. చిన్న సినుకులు పడిపోతానే జలుబు చేసేస్తుందండి. అన్యా నేను రాలేదండి, ఆ జ్వరం కాదు, కొద్దిగా తడిచిపోతే నాకు మొత్తం లోపల ఫీవర్ వచ్చేస్తుంది అన్యా. కారణం ఏంటి తెలుసు అన్యా? అసలు లేదన్యా మసాలా. అసలు మసాలా ఉంటే ఈ సినుకులకి, ఆ వర్షానికి. అదే చంద్రబాబు నాయుడు 10 లక్షలు వేసాడు అనుకుంది అకౌంట్లో. ఈ రోజు తీగిపోతే రేపు ఇంకా తిరిగి వెళ్ళిపోద్ది అంటే ఏడు చేస్తావు? వర్షమా నాకు ముంచేసినా నేను వెళ్తానే, నాకు కొట్టుకొని వెళ్ళిపోయినా, నేను బండి కూడా గడ్డ వచ్చి ఈత కొట్టుకొని వెళ్ళిపోతానే. నేను ఎంతో మందికి చూశానన్నా, వాళ్ళ బట్టలన్నీ ఇప్పేసి నెత్తి మీద కట్టుకున్నారు, మొత్తం నగ్గనంగా ఈత కొట్టుకుని ఈతలకు వచ్చారు. సిగ్గు లేకుండా ఇలాగ నిలబడి పాస్ట్ గారు అని వేస్తారు నా ముందే. అవునా, ఇప్పుడు ఈగిపోతే ఏటైపోయింది అంటే, ఈకే వయసు ఎగిపోతాడు, పోద్దటండి కార్డు. ఏటి బాధ? అదే దేవుడి కోసం త్యాగం చేస్తే. కానీ పరిశుద్ధాత్మ కలిగినోడు ఏమంటాడు తెలుసా? ఆ దేవుని ఆత్మ పొందుకున్నాడు ఏమంటాడు తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుండి చదివితే ఆయన వస్త్రహీనత అయినా, అందరూ చెప్పండి దేనికోసం ఈయన నిలబడింది? దేనికోసం? 35వ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైన మనలను ఎడబాపునా. ఏంటి నీ డేరింగ్? ఏంటయ్యా నీ డేరింగ్? కలిగి ఉన్నది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. అందరు చప్పట్లు కొడదామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే ఒక మనిషి వర్షంలో చర్చికి రావడానికి ఇష్టపడ్డాడు. క్యా బోలామే? ఏమన్నాను నేను? పరిశుద్ధాత్మ లేకపోతే చర్చికి రాకపోయినా పర్వాలేదు అనుకుంటాడు. సాహసం చేయకపోయినా నేను గట్టిగా ఉన్నాను అనుకుంటాడు. నో బ్రదర్, స్థిరులై ఉండటం అని నేర్చుకోండి. విశ్వాసులకు ఏం నేర్పిస్తున్నాడన్నా? స్థిరులు, కదలని వారు,
పౌరుషము కలిగి దాని యందు స్థిరంగా నిలబడండి. అప్పుడు మీకు ముద్ర దొరుకుద్ది. ఆ ముద్ర వస్తే నాలాగా మీరు మాట్లాడతారు. ఈజీ మెథడ్. ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి త్వరలో మన రాష్ట్రంలో కూడా. ఇప్పుడు ఒక రద్దు అయిపోతుంది తెలుసా? చర్చికి వెళ్ళినందుకు ఎస్సీ రిజర్వేషన్ చాలదు. క్యా బోలా? చల్లదు. మేము ఎస్టీ వాళ్ళమండి, మాకు 35 కేజీలు బియ్యం అంటారు. నువ్వు ఎస్టీ వాడు కాదు, చర్చికి వెళ్తాను. క్రైస్తవులకి ఏ జాతి ఉండదు కదా, అన్ని జాతులు సమానమే కదా. మరి అలాంటప్పుడు నీకెందుకు ఎస్సీ, నీకెందుకు జాతి? నువ్వు క్రైస్తవుడు అయ్యా, సమానమైన జాతి అని నీ మాటే నీకు పెడతారు. నువ్వేమన్నావు తెలుసా? ఆమేన్, నాకేటి వద్దు, మీది మీరు తీసుకోండి, నాకేటి వద్దు అంటావు. అలాగా, ఇది లేకపోతే నాకెలాగా అని నువ్వు ఉంటావు. ఎస్సీ రద్దు చేయబడితే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈరోజు. ఒక పాస్టరు ఎస్సీ యాక్ట్ పెట్టి కేసు పెట్టాడు. సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. ఏంటంటే, నువ్వు పాస్టర్ అయి ఉన్నావు, క్రైస్తవుడు కాబట్టి నీకు ఎస్టీ జాతులది నీకు సంబంధం ఉండదు, నువ్వు ఒకటే జాతి, క్రైస్తవ జాతి కాబట్టి. అంటే అప్పుడు ఏమన్నాలి ఆయన? ఆమేన్, నేను మర్చిపోయి వచ్చేసాను ఇక్కడికి, మేమందరం ఒకటే, మీకుంటుంది జాతి భేదాలు, మాకు లేదు, హల్లెలూయా, నిజమైన మానవత్వం మాది అని వచ్చేయాలా లేదా? ఎందుకు లేదు, ఎందుకు రాదు, ఇంక వాదన ఎందుకన్నా? పౌలు గారిలాగా అన్ని వదులుకోవడానికి రెడీ అయిపోవాలా? హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంత ఏంటి నీ డేరింగ్, ఏంటి పౌలు గారు నీ డేరింగ్? ఇక్కడ పరిశుద్ధాత్మ అనే వర్తమానంలో, పరిశుద్ధాత్మ అనగా అనే వర్తమానంలో మీరు తీసి చదవండి, మీకు చదివి వినిపిస్తాను ఇప్పుడు, దయచేసి మీరందరూ చూడండి. ముద్రించబడిన వీరిలో కనీసం ఒక్క అల్పుడినైనా అభ్యంతరపరచుటకు లేదా కొద్దిగా కుదుపుటకు ప్రయత్నించే ఎడల, అవునండి, మీ మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి మరియు మీరు మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట మంచిదే. నోడికి ఏదైనా అంటే ఆయన ఊరుకోడట. మన రిజర్వేషన్ సుప్రీంకోర్టు కాదు బ్రదరు, పైన ఉంది బ్రదరు. పరిశుద్ధాత్మ అంటే అదే ఆ కోర్టులో ఉందండి. ఆ కోర్టు ఒప్పుకోదు ముద్ర కలిగినోడికి ఎవడనేమంటే. అందుకే ఈ ముద్ర కలిగినోడి యొక్క భావం వేరు, మామూలుగా క్రైస్తవుడు అయి ఉండడం వేరు. నేను ఏది మాట్లాడాను? 27వ పేరాలో 27వ పేరా మీరు చదివితే, ఇప్పుడు కేవలము, జాగ్రత్త వినండి, ఇప్పుడు కేవలం ఒక క్రైస్తవుడికి మరియు ఒక పరిశుద్ధాత్మ నింపుదల క్రైస్తవుడికి 2 తేడాలు. ఇప్పుడు లోకంలో అందరూ క్రైస్తవులే, చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ, కానీ ఆత్మ నింపుదల కలిగిన క్రైస్తవుడు వేరు, క్రైస్తవుడు వేరు. వీరిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నది, ఎంత తేడా ఉన్నది. మరియు ఇప్పుడు మనము క్రైస్తవుడు అన్నోడికి హుత్తమ్మో అంటాడు, ఈయన అలా కాదు, మరణమా నీ ముళ్ళు అక్కడ. ఈ క్రైస్తవుడికి, ఈ పేరుకు క్రైస్తవుడికి అంట. ఇప్పుడు చాలామంది మగవాళ్ళు కూడా ఉన్నారు, రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళాలంటే రాయే, నువ్వు వాళ్ళు అక్కడ నిలబడే, నాకు గొప్ప భయమే, నువ్వు అక్కడ నిలబడు, వాళ్ళ ఆవిడకి ఎదురుగా పెట్టి ఇటు చెంపుతాను ఇక్కడ వెళ్తుంటాడు సిగ్గులేనోడు. మధ్యలో రమణ ఉన్నావా ఓ అంటే ఉండాలే అది కలగలుగుతాడు. ఆమె కానీ పలకకపోయాడా పారిపోతాడు ఇంటికి. సినిమా చూపిస్తున్నారా మీకు? నేను ఎంతోమందికి చూశాను, ఎంతోమందికి. ఎందుకు అన్నా ఎంత భయం అన్నా? ఇంకా చర్చికి వెళ్తాడన్నా, ఇంకా చర్చికి వెళ్తుంటాడు. మామూలు క్రైస్తవుడికి పరిశుద్ధాత్మతో నింపుదల కలిగిన క్రైస్తవుడికి తేడా. హల్లెలూయా, అర్థమైందమ్మా? మీ ఆయన ఎప్పుడైనా పిలిచారంటే మీకు పిలిస్తే చెప్పండి అమ్మా, పర్లేదు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కానీ పరిశుద్ధాత్మ కలిగినోడు, ముద్ర కలిగినోడు మరణానికి వ్యతిరేకంగా వెళ్ళి, నీ ముళ్ళు అక్కడ, నీ దమ్ము అక్కడ, ఏం చేయగలవు నువ్వు? కరువుకి ఎదురుగా, కష్టాలకు ఎదురుగా, శ్రమలకి ఎదురుగా, అందరు చెప్పండి దేని విషయంలో కదిలించబడలేరు.
ఎందుకంటే వాళ్ళు పొందుకున్నదే రిజర్వేషన్. అక్కడికి వారికి ఎవరు ఆపలేరు. మామూలు క్రైస్తవులకి ఒక నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన క్రైస్తవుడికి తేడా ఏంటో ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ. మరియు ఇప్పుడు మనము దీనిని వాక్యములో నుండి తీసుకొని మరియు దానిని సరిగ్గా వాక్యములోనే ఉంచబోతున్నాం. మొదటిగా పైకి ఒక క్రైస్తవుడిగా కనబరుచుకునే క్రైస్తవుడు ఉన్నాడు. ఏంటి బయటికి చూపించుకునే ఒక క్రైస్తవుడుగా కనబడే క్రైస్తవుడు ఉన్నాడు. ఇంకా అయితే ఈ క్రైస్తవుడు బయటికి చూపించుకునే క్రైస్తవుడు గనుక ఇంకను పరిశుద్ధాత్మతో నింపబడని ఎడల, ఒకవేళ నింపబడకపోతే అతడు కేవలము ఒక క్రైస్తవుడిగా ఉండే ప్రక్రియలో ఉన్నాడు. క్రైస్తవుడు కాదు, ఇంకా అవుతున్నాడు. ఇంకా అంటే ప్రక్రియలో ఉన్నాడంటే ఆ పనిలో ఉన్నాడు. ఇంకా పరిపూర్ణంగా క్రైస్తవుడు అవలే. అందరు చెప్పండారా, క్రైస్తవుడు పూర్తిగా అవలే. మీసాలు లేని క్రైస్తవుడు అంటే ఉదాహరణ చేసుకోండి, అంటే పౌరుషం కానీ నిలకడ తత్వం కానీ లేని క్రైస్తవుడు అనమాట. ఈ ప్రాసెస్లో ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ క్లాస్లో ఉన్నావో మీరే చూసుకోండి. నెంబర్ 1 ప్రక్రియలో ఉన్న క్రైస్తవుడు ఒకడు. ఇంకొకటి అటువంటి వాడు దానిని నమ్ముచున్నట్లు దానికి నమ్ముతాడు, పైకి చెప్పుకుంటాడు. నేను దేవుడిని నమ్ముతున్నాను తెలుసా, యేసయ్యకి నమ్ముతున్నాను తెలుసా అంటాడట. అయితే అతడు నమ్ముచున్న దాని నిమిత్తము ఏదైతే నమ్ముతున్నాడో దానికోసం పని చేయడు. ఏదైతే విశ్వసిస్తున్నాడో దానికి పని చేయడు. చూడండి మరి ఇంకా దోపు కొద్దిగా అక్కడ రైట్. పైకి చెప్పుకుంటున్నాడు. అతడు ఆ ప్రక్రియ నిమిత్తం పని చేయుచున్నాడు. ఏంటది? క్రైస్తవుడు అవ్వాలని పని చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత కానీ ఈ ఆత్మను పరిశుద్ధాత్మను దేవుడు ఇంకను అతనికి ఇవ్వలేదు. ఈ పనిలో ఉన్నోడు వేరు, పనికి వచ్చేసినోడు వేరు. ఓకేనా? తర్వాత ఇంక రాయబడింది, దేవుడు దానిని గుర్తించేటంతగా అతడు ఇంకను దేవునితో ఆ గురి యొద్దకు చేరుకోలేదు. అంటే ముద్రించేశాడంటే దేవుడు గుర్తించేశాడు అనమాట. ముద్ర దొరికిపోయిందంటే దేవుడు నిన్ను గుర్తించేశాడు. హల్లెలూయా. తర్వాత ఇంక రాయబడింది, ఎందుకంటే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనను చేసి ఉన్నాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు. అది ఆయనను అబ్రహామును పిలిచిన తరువాత అయి ఉన్నది. అవునండి. అది ఈనాడు విశ్వాసిని పిలుచుచున్న దానికి ఒక సాదృశ్యంగా ఉన్నది. అవునండి. ఆయన అబ్రహామును పిలిచాడు. మరియు అబ్రహాము తన దేశం నుండి బయలుదేరి మరియు ఒక కొత్త దేశంలోనికి కొత్త ప్రజల మధ్యకి నివసించడానికి వెళ్ళాడు. మరియు తన చెడుతనమును మానేసి తన పాపము విషయమై పశ్చాత్తాపపడమని దేవుడు ఒక మనిషిని పిలిచిన దానికి అది ఒక సాదృశ్యముగా ఉన్నది. గుర్తు లేకపోయినప్పుడు అబ్రహాం వేరు, గుర్తు కలిగిన తర్వాత అబ్రహాం వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు క్రైస్తవుడిగా నడుస్తున్న క్రైస్తవ జీవితం వేరు, ముద్ర పొందుకున్న తర్వాత క్రైస్తవ జీవితం వేరు. రెండు ఉన్నాయన్నా. ఈ బైబిల్ ఎలాగైతే 2 భాగాలు, పాత నిబంధన కొత్త నిబంధన. ఒకటి రక్తము నిబంధన, ఒకటి వాక్యపు నిబంధన. మాటలో ఈ దీనికి దానికి బోల్డ్ తేడా. ఇక్కడ దానికి ఇక్కడ పవర్, ఇక్కడ ఒకటి ముందున్న జీవితానికన్నా పవర్ పెరిగిపోద్ది ముద్ర కలిగినప్పుడు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము తాను ఉంటున్న గుంపు నుండి వేరైపోయాడు. ఒక కొత్త గుంపులోకి, కొత్త విధమైన ప్రజల మధ్య నివసించడానికి వెళ్ళాడు. అంటే వేరైపోయి బ్రతుకుతున్నాడు అనమాట. ఒక నిజమైన క్రైస్తవుడు అవ్వడానికి ఏం చేయాలంటే మనము వేరైవ్వాలి. అందరిలాగా బతకడానికి లేదు, అందరిలాగా తాగడానికి లేదు, అందరిలాగా తిరగడానికి లేదు. ప్రత్యేకంగా బ్రతకాలి. ఇప్పుడు 47వ పేరా నుండి మనం కొద్దిగా చదువుదాం. 47వ పేరా పరిశుద్ధాత్మ అనగానే మెసేజ్లో ఇప్పుడు నేను దీనిపై కొంచెం కఠినంగా చెప్పబోతున్నాను. కొద్దిగా కఠినంగా చెప్పబోతున్నాను. ఏంటంట? ఊరకై ఉండండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ధర్మశాస్త్ర బద్ధులైన సహోదరులారా, మీరు కాసేపు మౌనంగా ఉండండి. ఓకే, చూసారా? ఆ ముద్ర ఎంతకాలం ఉంటుందో మీరు గమనించారా? ఆ ముద్ర ఎంతకాలం ఉంటది? ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు. అది ముద్ర గాని దొరికిపోతే శాశ్వతంగా రిజర్వేషన్ నీకు. తర్వాత ఇంక రాయబడింది, రేపటి మీటింగ్ వరకు కాదు,
మరొకసారి ఏదో తప్పు జరిగే వరకు కాదు, కాదండి, మీ విమోచన దినం వరకు. ఆమేన్. తర్వాత అప్పటి వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. అదా డేరింగ్, ఎవడు ఏడు చేయలేడనా. తర్వాత ఇంక రాయబడింది, మీ విమోచన దినం వరకు మీరు దేవునితో ఉండుటకు విమోచించబడినంతగా అంతవరకు పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించున్నది అప్పటి వరకై ఉన్నది. ఆమేన్. ఎక్కడికి? నువ్వు పరలోకానికి వెళ్ళిపోయినంత వరకు, పూర్తిగా నువ్వు విడుదల పొందినంత వరకు నీకు దేవుడు ముద్రించాడు అనమాట అర్థం. ఒక మీటింగ్ నుండి ఇంకో మీటింగ్ వరకు కాదు, ఈ మీటింగ్ లో ఆ మీటింగ్ లో వరకు కాదు, ఒక ఉద్యోగం నుండి మరి ఉద్యోగం వరకు కాదు, కానీ నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరు పరిశుద్ధాత్మచే ముద్రించబడి ఉన్నారు. అంటే ఈ మధ్యలోనే ఈ మరణం కూడా ఏడు చేయదు అనమాట. అర్థమైంది మీ అందరికి? నెక్స్ట్ తర్వాత ఇంకెందుకు రాయబడింది? పరిశుద్ధాత్మ అనగా అదే అయ్యున్నది. పరిశుద్ధాత్మ అనగా అంటే నిత్యత్వం నుండి నిత్యత్వం ముద్రించేది. అది ఎవరు ఏం చేయలేరు. ఓకే, అది ఆయన మీరు ఆయన దృష్టిలో దయ నొందారనుటకు. ఇంకటి ఒక ముద్ర దొరికిపోతే, దేవుని ఆత్మగాని దొరికిపోతే నువ్వు ఆయన దృష్టిలో దయ పొందేశావు. అదే దేవుని యొక్క ముద్ర అయి ఉన్నది. దేవుడు దయ, యెహోవా చేత కనికరించబడిన వాడు ధన్యుడు. కనికరమే దొరికిపోయింది, ఇంకేంటి? ఇంకెవరు నీకేం చేయగలరు? నెక్స్ట్ తర్వాత ఇంకేమంటాడు? అదే ఒక ముద్ర అయి ఉన్నది, అది దేవుని ముద్ర అయి ఉన్నది, అది దేవుని ముద్ర అయి ఉన్నది. మరియు ఆయన మిమ్మల్ని ప్రేమించును. ఇంకొక గుర్తు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, మరియు ఆయనే మిమ్మల్ని నమ్మును. నీకు నమ్మాడు అని అర్థం. పరిశుద్ధాత్మ దొరికిపోతే అంటే దేవుడు నాకు నమ్మేశాడు, నాకు నమ్మాడు అనమాట. అంటే నేను కదలను, నేను ఏనాడు కదలను, నేను ఎప్పుడు ఊగిపోను, నేను ఎప్పుడు కదలనన్నప్పుడే దొరుకుతుంది అది. మ్యాన్. తర్వాత ఇంకేం రాయబడింది? మరియు ఆయనే తన ముద్రను మీపై ఉంచెను. తన ముద్ర నీ మీద ఉంచుతాడు. ఒక ముద్ర అనగా ఏమిటి? ఎవరైనా. అంతేకాదు, ఒక ముద్ర అనేది ఒక ముగించబడిన కార్యం. ఈయనంతా కొట్టివేయబడి పూర్తిగా అయిపోయింది పని, ఈయన గురిని సమస్తం చేస్తాను అనుకొని చెప్పడానికే ముద్ర. ఇలాంటి ముద్ర కలిగినోడు ఆగుతాడు. పౌలు గారు దానికి సూత్రమే ప్రజలకి నేర్పిస్తున్నాడు. మీరు స్త్రీలై ఉండండి, కదలకన్నా ఉండండి, గ్యారంటీగా ఉండండి. కదిలితే సీలేయడు, మీలో స్థిరత్వం లేకపోతే సీలేయడు. ఈ వారం ఎవరికో తిట్టేసి వచ్చే వారం వాళ్ళ కొట్టుకుంటే నువ్వు కదిలిపోయావన్నా నీకెందుకు ముద్రేస్తాడు? నీ ప్రార్థన ఎందుకు వింటాడు? నీకెలా నమ్మగలడు? రేపు ఇంకా బూతులు తిడతాను. నువ్వు స్థిరుడైపోయిన తర్వాతే ముద్రిస్తాడు. ఎంత పరిశుద్ధాత్మ. అందుకే చాలామంది డినామినేషన్లో పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రభా, కాల్చే ప్రభా, కాల్చేయడు. బీడి చుట్టా కాల్చేయడానికి, తుప్పలా కాల్చేయడానికి. పరిశుద్ధాత్మ అడిగినంటే నీచెత్తడు అనుకుంటారు వీళ్ళు. వాళ్ళలో స్థిరత్వం రావాలి, వాళ్ళలో స్టాండర్డ్ చెప్పండి రా. కొడుతుండ్రా ఏంటి నాయన? ప్రక్రియలో ఉన్నవారులారా గట్టిగా పలకండి. ప్రక్రియలో ఉండడం వేరు, ముద్ర కలిగి ఉండడం వేరు. డిసైడ్ చేస్తాడు ప్రవక్త. హల్లెలూయా. నా కోరిక అదే, ప్రక్రియలో ఉండి అందులోకి వెళ్ళండి. ఒకటో తరగతిలో కూర్చుండిపోతే ఎలాగా? ఎత్తబాటు దగ్గర పడిపోతుంటే ఒకటో తరగతిలో చదువుతావు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఒకటో తరగతి. మా ఈదులో ఒకడు ఉన్నాడు, నేను ఏ సంవత్సరం వెళ్ళినా ఒరే నాన్న నా కొడుకు అవుతాడు. ఏ క్లాస్ రా అంటే ఒకటే అంటాడు. నెక్స్ట్ ఇయర్ వెళ్ళినా ఒకటే. 3వ సంవత్సరం వచ్చినా ఒకటే. వాళ్ళ తల్లి అవునమ్మా ఏటమ్మా ఇలా చదువుతున్నాడు అంటే, మరి ఏం చేస్తాం బావగారు, వీడు ఒకటో తరగతి ఉంటేనే బాగుండదట ఆ క్లాస్ వాళ్ళకి. అంత బొడ్డోలు అయిపోతున్నారు క్రైస్తవులు ఈరోజు. దినదినము మనం ఏం చేయాలి? సంపూర్ణం అవ్వడానికి ఎదగాలి, ముద్రించబడ్డానికి వెళ్ళాలా. మనలో రోజు రోజుకి ఏమవ్వాలా? స్థిరత్వం రావాలా. అందరు చెప్పండి. పోయిన నెల చేసింది ఈ నెల చేయకూడదు. ఇక నేనేటన్నాను? పోయిన సంవత్సరం చేసింది ఈ సంవత్సరం చేయకూడదు. అలా స్థిరత్వంలోకి రోజు రోజుకి రావాలి. కానీ ఒక చెట్టు అక్కడే మొక్క, మీ పెక్కేసిన పెక్కే అక్కడే ఉండిపోతే మీరు ఎంత పండగ చేసుకుంటారు కదా. అంటారు
దానికి మాత్రం గొట్టలు తీసుకొట్టేస్తారు మీరు. దానికైతే నరికేస్తారు అనమాట. ఈ చెట్టు పెరగదో చేయదు, 5 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను, ఎదగదో చేతి నరికి పారేస్తాం. కానీ దేవుడు అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే 58వ వచనం మరొకసారి చదువుతాం. కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఇప్పుడు అర్థమైందా? మరణముతో మాట్లాడిన తర్వాత ఇది నేర్పిస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ఇది దొరికిపోతే దేనికి భయపడిన అవసరం లేదు, ఇంకెప్పుడు జంక అవసరం లేదు, ఏ మరణం ఏడు చేయదు, ఏ సమాధి ఏడు చేయదు, దర్జాగా అవతలొడ్డుకి మనం వెళ్ళిపోతాం. మీరు ఆ విధంగా స్థిరత్వం తెచ్చుకోండి అని అంటున్నాడు. ఈ రాత్రి ఎంతమంది ఇష్టపడతారో, నాకు అదే కావాలి ప్రభు అని అనుకునే వాళ్ళందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ ప్రభు నీకే స్తోత్రము నాయన, జీవాధిపతి నీకే స్తోత్రము ప్రభు, కృపలో ఐశ్వర్యవంతుడా, మహిమోన్నతుడా, నీకే స్తోత్రము నాయన, కృపలో ఐశ్వర్యవంతుడా, నిజంగా మాతో మాట్లాడుతున్నావయ్యా. అయ్యా ఈ రోజుల్లో వదులుగా ఉన్నాయి కాబట్టి నీ ఆత్మ ఇవ్వటం లేదయ్యా, నీ ఆత్మ చేత ముద్రించట్లేదయ్యా. ఆ మాటల్లో స్థిరత్వం లేదు, పనుల్లో స్థిరత్వం లేదు, కార్యాల్లో స్థిరత్వం లేదు, వదులుగా ఉండడమే నీ ఆత్మ దొరకటం లేదయ్యా. నీ సంఘానికి అది నేర్పిస్తున్నావయ్యా. మాలో స్థిరత్వం రావాలని నువ్వు చెప్తున్నావు ప్రభా. మామూలుగా క్రైస్తువులుగా అయిపోయి ఉండిపోవడానికి మాకు పిలవలేదయ్యా. నీ రూపంలో మేము మలచబడాలని, నీ సంపూర్ణతగా మేము మారాలని, నీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఇవ్వండి అని చెప్పిన విధముగా ప్రభా మేము స్థిరులవ్వడానికే ప్రభా ఈ వర్తమానం పంపించావయ్యా. మా ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభా. హల్లెలూయా. కృపలో ఐశ్వర్యవంతుడా నీకే స్తోత్రము నాయన, మహిమోన్నతుడా నీకే స్తోత్రము నాయన, గొప్ప దేవా నీకే స్తోత్రము ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా నీకే స్తోత్రము నాయన, గొప్ప దేవా నీకే మహిమ, తండ్రి నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా. ప్రభా నీకే స్తోత్రం, మహిమోన్నతుడా నీకే స్తోత్రము నాయన. ఓ దేవా నీకే మహిమ ఘనత, గొప్ప దేవా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా సంఘము ఆ స్థితికి రావాలనే ప్రభా మమ్మల్ని నువ్వు పిలుస్తున్నావయ్యా. దేవా సంఘము ఆ స్థితికి పిలవాలనే, ఆ ఎత్తుబాటు యొక్క స్థితి రావాలనే, ఆ భయము నుండి బయటపడాలనే ప్రభా. చిన్న రోగం వచ్చినా గడగడలు ఆడిపోతున్నారు ప్రభా, కారణం దొరకలేదని అర్థం ప్రభా. అది పరిశుద్ధాత్మ కావాలంటే మాలో స్థిరత్వం రావాలి. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత దేనికి భయపడరాని ప్రభా మాకు నువ్వు చూపిస్తున్నావు దేవా. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రము నాయన. ఓ దేవానికే స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి మహిమ. హల్లెలూయా. మీ చేతులు పైకెత్తి చూపించగలరా దేవుడి వైపు? ఒక మామూలు క్రైస్తవుగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభా. నువ్వు నాకు ముద్రించాలని నా ఆశ ప్రభా. ముద్రించేవాడు ఏ విధంగా మాట్లాడుతాడో, ఏ విధంగా ముందుకు సాగుతాడో, ఏ విషయాల్లో దేనికి కూడా ఎలాగ లొంగకుండా బ్రతుకుతాడో మేము చూడగలిగాం ప్రభా. ప్రభా నీకే స్తోత్రము నాయన. ప్రభా నీకే మహిమ. మా ప్రవక్తను పంపించి ఈ విషయాలన్నీ మాకు నువ్వు బయలుపరుస్తున్నావు.
లేకపోతే ఈ బైబిల్లో ఇంత సత్యం ఎవరు మాకు బోధించలేదయ్యా. ఇలా విడదీసి ఎవరు మాకు చూపించలేదు ప్రభా. ఇది నీ కనికరమే ప్రభా. ఏదో వచ్చి వెళ్ళిపోయిన క్రైస్తవులుగా మేము ఉండక, ఒక ముద్రించబడిన క్రైస్తవులుగా, నీ చేత అంగీకరించబడిన క్రైస్తవులుగా, నీ చేత ప్రేమించబడిన క్రైస్తవులుగా, నీ మాయందు విశ్వసించే మేము క్రైస్తవులుగా ఉండాలని నీ ఆశ అని మాకు అర్థమైందయ్యా. బిడ్డలకి అటువంటి అవకాశమును దయచేయండి. గురి అటువైపే నిలుపుట గురపడి దయచేయండి అయ్యా. అయ్యా, ప్రభు చేసిన కార్యాల మీదే మనసుంచి నిలకడగా ఉండే జీవితాలు ఎవరెవరైతే చేతులు ఎత్తుతున్నారో వారందరికీ కలుగు చేయమని వినయతతో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దయ చూపించండి, కనికరము చూపించండి, నీ ప్రేమ చేత మమ్మల్ని నడిపించండి నాయన. దేవాతి దేవానికి స్తోత్రము నాయన. కృపలో ఐశ్వర్యవంతుడా, మీకే స్తోత్రము ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో మొరపెడుచున్నాము. మేము సంఘానికి వచ్చే వెళ్ళిపోయిన క్రైస్తవులుగా కాకుండా మీ చేత ముద్రించబడి, మీ చేత అభిషేకించబడి, ఆ ముద్ర కలిగి ధైర్యము కలిగిన క్రైస్తవులుగా, రోషము కలిగిన క్రైస్తవులుగా, పౌరుషము కలిగిన క్రైస్తవులుగా, స్థిరమైన బలవంతులుగా ఉండుటకు కృపను దయచేయండి అయ్యా. ఏదో చెప్పుకునే క్రైస్తవులుగా కాకుండా ఒక నిజమైన ఆత్మచేత ముద్రించబడిన క్రైస్తవులుగా మేము ఉండుటకు కృపను దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. ఒక శోధంలోకి తేక దుష్టుడు తప్పించండి. ఎలయనగా రాజ్యము, అధికారము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన నిలకడ తత్వం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరిక కలిగిన వారందరికీ కూడా ఆ కృప సహాయము చేసి నిలబెట్టునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నా సహోదరులారా. దేవుడు మీ అందరికీ దీవించునుగాక. స్థిరమైన ముద్ర కలిగిన క్రైస్తవులుగా బ్రతకడానికి ప్రయాసపడండి. ఓకే, మామూలుగా క్రైస్తవులుగా ఉండిపోవడానికి ప్రయాసపడకండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ దీవించునుగాక.